ఆర్వీఎన్ఎల్ స్టాక్, ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఇది రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్. ఇది కూడా చూడండి, ఇది ఎంత బాగా వెళ్తుంది చూడండి. ఆర్వీఎన్ఎల్ లాస్ట్ టైం మేము ఇక్కడ ఇవన్నిటి దగ్గర కూడా మేము ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాం ఇక్కడంతా ఆ టైంలో. ఈ స్టాక్ చూడండి, లాస్ట్ 23 స్టార్టింగ్ నుండి 23 స్టార్టింగ్లో ఎంత ఉందండి, ఇది 67 ఉంది. ఈరోజు ఎంత ఉందండి, ఇది 320. అంటే ఇది ఫుల్గా జోస్ మీదకి వెళ్ళిపోయింది పైకి. అంటే ఎంతవరకు అండి, ఇది బడ్జెట్ వరకు పెరుగుతాయి ఇవి. బడ్జెట్ అయిన తర్వాత అంటే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మరలా వీటిలో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఒకవేళ బై చేసి ఉంటే ఇక్కడ మనం బై చేసి ఉండాలి. ఎక్కడండి, ఇది బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ మనం బై చేసి ఉంటే 200 నుంచి ఇప్పుడు 320 వరకు 120 పాయింట్స్ మంచి మూవ్ అనేది వచ్చిండేది రైల్వే స్టాక్స్లో. ఇంకా ఉన్నాయి రైల్వే స్టాక్స్లోని. ఐఆర్ఎఫ్సి ఒకటి ఉంది, ఐఆర్ఎఫ్సి ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. చూడండి ఎలా వెళ్తున్నాయో, అద్భుతమైనటువంటి బ్రేక్అవుట్స్ ఇచ్చాయి. ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ రీటెస్ట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళింది. ఎంతవరకు 91 నుంచి 176, అంటే 100% గెయిన్ అనమాట వీటిని. ఇలాంటి వాటిలో ఇప్పుడు ఏముంది, పైకి వెళ్ళిపోయిన తర్వాత మనం చేసామనుకోండి, ఇక్కడి నుంచి మళ్ళీ అంత కరెక్షన్ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఇవి స్మాల్ క్యాప్, సో ఇందులో కరెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా మనం ఏం చేయాలండి, ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే మనకు లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఒకటి మంచి బ్రేక్అవుట్ ఇచ్చే దగ్గర ఉందనుకోండి, వాటిని చూడొచ్చు. ఇంకొన్ని స్టాక్స్ మీకు చెప్తాను చూడండి, ఇంట్రాడే కోసం కానీ లేదంటే మీరు ఎంటీఎఫ్ కోసం కానీ మీరు చూడొచ్చండి. ఇవి చూడండి, ఇది మీకు 240 అబవ్లో మీకు బ్రేక్అవుట్ వచ్చిందనుకోండి, అప్ సైడ్కి వెళ్ళడానికి మంచి అవకాశం ఉందండి. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓకేనండి. అలాగే ఇండియన్ బ్యాంక్ మంచివే తీసుకోవాలి. సార్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గురించి ఒక్క నిమిషం అండి. చూడండి ఇండియన్ బ్యాంక్ ఎంత మంచి బ్రేక్అవుట్ దగ్గర ఉంది చూడండి. ఇది 463 అబవ్కి వచ్చింది అనుకోండి, చెప్పండి ఇది బ్రేక్అవుట్కి వెళ్ళిందంటే మీకు స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎంత దూరం ఉంది చూడండి. అంటే ఇంత కిందికి రావడం అనేది కష్టం. ఇది బ్రేక్అవుట్ కానీ వచ్చింది అనుకోండి, మంచి మూమెంట్ అనేది మీకు ఈ స్టాక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకరు అడుగుతున్నారు, చూడండి ఇది బ్రేక్అవుట్ రావాలి అంటే ఎక్కడ హై ఎత్తుందండి, 51 దగ్గర ఉందండి హై. ప్రజెంట్ అయితే మాత్రం అప్ ట్రెండే ఉంది, ఇక్కడి నుంచి కంటిన్యూగా మీకు అప్ ట్రెండ్లోనే ఉంది. ఇది ట్రెండ్ లైన్ మనం తీసుకుంటే ఇక్కడ నుంచి కంప్లీట్ ట్రెండ్ లైన్ మాత్రం బ్రేక్ చేయలేదు ఇది, ఓకేనా. ట్రెండ్ లైన్ బ్రేక్ చేయకుండా స్లో అండ్ స్టడీగా ఏమవుతుంది, ఇది అలా అలా మెల్లమెల్లగా ఏ స్టాక్ కూడా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోదండి, గమనించాలి. ఏ స్టాక్ కూడా స్ట్రైట్గా వెళ్ళిపోదు, జిగ్జాగ్గానే వెళ్తుంది. కానీ ఈ లెవెల్ ఏదైతే 51 రేంజ్ దాటింది అనుకోండి, మళ్ళీ దానికి మంచి బ్రేక్అవుట్ వస్తుంది. కానీ అది దాటుతుందా లేదా మనకు తెలియాలంటే ఫండమెంటల్ అనాలిసిస్కి వెళ్ళాలి. ఫండమెంటల్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు మాత్రమే సాధ్యం, ఓకేనా. దాన్ని చూసుకొని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా చూసుకొని మనం దానిలో ఏంటంటే లాంగ్ టర్మ్లో మీరు బై చేసుకున్నారనుకోండి, మీ ఫ్యూచర్ హోల్డింగ్ కోసం చాలా బాగుంటాయి ఇవి, ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టాక్, ఇదిగోనండి. ఇది 5 డేస్లో పెద్ద గ్రోత్ ఏం లేదు. 1 మంత్లో 5.48, 6 మంత్లో 71%, ఇయర్ ఆన్ ఇయర్లో చూడండి 1 ఇయర్లో 50% పెరిగిందండి. అంటే మీరు 1 lakh పెట్టుంటే 1,50,000 వచ్చి ఉండేది, ఇప్పటికి 30 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఎంతకు వెళ్ళిందండి ఇప్పుడు 45 అబవ్. సో ఇది కూడా స్లో అండ్ స్టడీగా పెరుగుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. లాస్ట్ 5 ఇయర్స్లో దీని గ్రోత్ ఎంత చూడండి, 1,00,000 పెట్టుంటే 2,23,000 ఎక్స్ట్రా వచ్చి ఉండేవి దాంతో ఫాస్ట్ 5 ఇయర్స్లో. సో ఇది కూడా బాగానే ఉంది. దీని మార్కెట్ క్యాపిటల్ చూడండి, ఇక్కడ ఉంటుంది మార్కెట్ క్యాపిటల్ 85.57 crores, అంతేనా. సో ప్రతి దానికి కూడా మార్కెట్ క్యాపిటల్ ఎలా ఉంది, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మీకు మనీ కంట్రోల్ వెబ్సైట్ ఉంటే చూడండి, మనీ కంట్రోల్. ఇందులో కూడా మీకు కంప్లీట్ డేటా అనేది మీకు చూడవలసినటువంటి అనాలిసిస్కి సంబంధించి కంప్లీట్ డేటా అనేది మీకు ఇందులో చూపిస్తుంది. ఏదైనా దేన్నైనా ఏమంటారు
సార్ సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో సార్ సరే హలో వన్ పిఈ సెకండ్. పిఈ అడుగుతున్నాడు, పి/ఈ అని అంటే ఏందండి అని. ఎందులో అడుగుతున్నారు? గూగుల్లోనేనా? కాదు సార్, మీరు చెప్పారు కదా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించిన అది పిఈ రేషియో సార్ అడుగుతున్న వాళ్ళు. సార్ పిఈ రేషియో సార్, ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో అడుగుతున్నారు అది. ఆహా, చూస్తున్నాను సార్, అది చూపిస్తున్నాను అండి. ఓకే అండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండి. మీకు వాల్యూమ్స్ ఎంత ట్రేడ్ అవుతున్నాయి, ఓకేనా? 52 హై ఎంత, 52 లో ఎంత, ఫేస్ వాల్యూ ఎంత ఉంది, తర్వాత ఆల్ టైమ్ హైకి ఎంతకి వెళ్ళి 227, ఆల్ టైమ్ హై 227లోకి వెళ్ళింది. ఇప్పుడు 45 రూపీస్లో నడుస్తుందండి. సో ఎందుకు డౌన్ అయింది, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి ఇది మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది, దీన్ని చూసుకొని 227 వరకు కూడా ఇది హైకి వెళ్ళింది. కాబట్టి ఒకవేళ దీని యొక్క ఎర్నింగ్స్ బాగున్నాయి అనుకోండి, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చండి, నీట్ అండ్ క్లీన్గా వెళ్తాయి. ఇవే కాకుండా స్క్రీనర్స్ అనే వెబ్సైట్ కూడా ఒకటి ఉంటుంది, స్క్రీనర్స్, అది కూడా మీకు చూపిస్తాను. ఈ కొన్ని ఫీచర్స్ హైడ్ అయిపోయి నేను చెక్ చేస్తాను. యాడ్ బ్లాకర్ అనేది నాకు రన్నింగ్లో ఉండేది, ఈసారి ఎందుకు స్క్రీనర్ ఓకే. చూడండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏమంటే పిఈ రేషియో 36.8% ఉందండి. ఇందాక ఎవరు అడిగినట్టున్నారు. 85,000 crores క్యాపిటల్ ఉన్నటువంటిది, ఇది మిడ్ క్యాప్లోకి వస్తుంది అనుకుంటా. ఇది ఇండియన్ ఓవర్సీస్ చూడండి, ఇది ఒకప్పుడు 1 year 6 months దీని రేషియోని చూడండి, ఎంత చక్కగా ఎంత మంచి వాల్యూమ్స్ అనేవి వస్తున్నాయో. పిఈ రేషియోని చూడండి ఇక్కడ. అలాగే ఇందులో ఉండేటువంటి ఎబిటా కానివ్వండి, సేల్స్ అండ్ మార్జిన్ కానివ్వండి, ప్రతిదీ కూడా గ్రో అవుతూ వస్తుంది. చూస్తున్నారు, గమనిస్తున్నారు ఇక్కడ, ప్రతిదీ కూడా గ్రో అవుతూ వస్తుంది. సో దీనిలో మనం ఈజీగా ఇన్వెస్ట్మెంట్, మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, మంచి మంచి స్టాక్స్ ఉంటాయి. స్క్రీనర్లోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఓవరాల్ డేటా ఎలా ఉంది, రీసెంట్గా వచ్చినటువంటి సేల్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా? ప్రైస్ టు బుక్ ఎలా ఉంది, మార్కెట్ క్యాపిటల్ టు సేల్స్ ఎలా ఉన్నాయి, పెరుగుతుందా తరుగుతుందా, ఓకేనా? ఏ కంపెనీని అయినా సరే మీరు చూడొచ్చు. ఒక సపోజ్ ఇక్కడ రిలయన్స్ అని చూద్దాం. రిలయన్స్ సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఏమంటారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పడింది కదా, దాంతో పాటు హెచ్డిఎఫ్సి కూడా డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ పడ్డం కాదు సార్, హెచ్డిఎఫ్సి పడ్డం కాదు. హెచ్డిఎఫ్సి పడ్డబట్టి బ్యాంక్ నిఫ్టీ పడింది. బ్యాంక్ నిఫ్టీ పడిందని హెచ్డిఎఫ్సి పడ్డం కాదు. మార్కెట్ క్యాపిటల్ చూడండి, రిలయన్స్ 18. హెచ్డిఎఫ్సి లో ఏమన్నా ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కి? అంటే ఒక బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి, హెచ్డిఎఫ్సిలో చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. హెచ్డిఎఫ్సి అనేది షార్ట్ టర్మ్ కంపెనీస్ కాదు అవి, ఓకేనా? రిలయన్స్ చూడండి, ప్రతి సంవత్సరం కూడా సేల్స్ ఎలా పెరుగుతూ వస్తున్నాయో. సెప్టెంబర్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్, డిసెంబర్ క్వార్టర్ ఏదో కొంచెం తక్కువ, కానీ ఎస్టిమేషన్ కంటే బాగానే ఉన్నాయి. చూడండి, బాగా మీరు గమనించినట్లయితే సెప్టెంబర్ 2022 దగ్గర నుంచి సెప్టెంబర్ 2023 వరకు మార్జిన్ అనేది, తర్వాత ఇది సేల్స్ అనేవి సేమ్ టు సేమ్ ఎంతైతే ఉన్నాయో 2,31,000, ఇదే 2,30,000 అప్రాక్సిమేట్లీ దగ్గరగా ప్రతి క్వార్టర్లో కూడా మంచి సేల్స్ అనేవి జరుగుతున్నాయి వీళ్ళకి. అలాగే మరి ఇంట్రెస్ట్ కానివ్వండి, ట్యాక్స్ పేయింగ్ కానివ్వండి, నెట్ ప్రాఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ చూడండి. నెట్ ప్రాఫిట్ చూడండి, రీసెంట్ క్వార్టర్లో 19,640 కోట్లు, అన్నీ బాగున్నాయి. ఇలాంటి కంపెనీస్ ఏంటంటే రిలయన్స్ కానివ్వండి, పెరగడానికి ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఇప్పుడు జియో ఫైనాన్స్ సర్వీస్ ఒకటి వచ్చింది కొత్తది, జియో ఫైనాన్షియల్ సర్వీస్. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు జియో ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ అండి, ఇది కూడా మార్కెట్ క్యాపిటల్ ఎంత అంటే రావడమే 156,000 కోట్లతో వచ్చింది. ఇది చూడడానికి ఇది ఫ్రెష్ కంపెనీ, మనం ఫ్రెష్ స్టాక్ ఇది, కానీ దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి ఎంత మంచి క్యాపిటలైజేషన్ ఉందో. కరెంట్ ప్రైస్ 246. సో బుక్ వాల్యూ బాగుంది. హై ఎంతకి వెళ్ళింది 278, లో ఎంతకి వెళ్ళింది 203. ఓపెన్ అవడమే. దీనికి కూడా మీరు చేసుకోవచ్చు. 1-2 క్వార్టర్స్ చూసిన తర్వాత ఎలా ఉన్నాయి చూసుకుని క్వార్టర్లో రిజల్ట్స్ పెరుగుతున్నాయి. చూడండి, జూన్లో 414, అలాగే సెప్టెంబర్లో 608, మరలా డిసెంబర్కి వచ్చేసరికి 414. అంటే మినిమం టు మినిమం 400 కోట్లు మాత్రం వీళ్ళు 414 మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. సో మరీ మనం అనుకున్నంత లో అయితే మాత్రం లేదు.
సో అలాగే 1 or 2 రిజల్ట్స్ చూసిన తర్వాత, క్వార్టర్ చూసిన తర్వాత ఈ కంపెనీలో కూడా మీరు మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ కాబట్టి వీటిలో మీరు కళ్ళు మూసుకొని చేయొచ్చు. అయితే లాంగ్ టర్మ్ చేయాలి. పీ రేషియో చూడండి 19% ఉంది, 19.0 ఉంది. మార్కెట్ క్యాపిటల్ చూడండి 11 లక్షల కోట్లు. ఓకేనా? తర్వాత హై ఎంత, లో ఎంత, 1758, లో 1460. సో మరీ అంత బీభత్సంగా అయితే ఏం లేదు. మార్కెట్లో ఫాల్ వచ్చింది, ఎందుకంటే మన రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది ఫాల్ వచ్చింది. కానీ ఫాల్ వచ్చినా 1470 ఎప్పుడో ప్రీవియస్గా వచ్చినటువంటిది అక్టోబర్ 23, 26కి వచ్చినటువంటి లెవెల్కి వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో హెచ్డిఎఫ్సి అనేది ఏంటంటే ఒక బిగ్గెస్ట్ కంపెనీ అండి, మన బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ వెయిటేజ్ కలిగిన కంపెనీ. సో మీరు ఈ స్క్రీనర్స్లో కూడా ప్రతిదాన్ని క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మరీ అంత బ్యాడ్ ఏమి కాదు. లాస్ట్ సెప్టెంబర్లో 75,000 ఉంటే ఇప్పుడు 78,000 వచ్చింది. అంటే ఎస్టిమేషన్ కంటే ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు ఇంతవరకు రావచ్చని. ఎస్టిమేషన్ కంటే హైయెస్ట్ రాలేదు, కానీ ఎస్టిమేటెడ్ రిజల్ట్స్ మాత్రం దీనికి కూడా వచ్చాయి. ఏవో కొన్ని కారణాల వలన అలాగే ఇంకా చిన్న చిన్న వాటిలోనే వాళ్ళు తర్వాత మాట్లాడినటువంటి మీటింగ్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ దాన్ని బట్టి నెక్స్ట్ రాబోయేటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మాట్లాడిన దాన్ని బట్టి కొంచెం ఎఫెక్ట్ అనేది వచ్చింది. చూడండి, డిసెంబర్ 2020 దగ్గర నుంచి 31,000, 32,000, 32,000, 33,000, 34, 35, 37, ఎక్కడి నుంచి చూడండి 40, 45, 47, 51, 75, 78. అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతుంది. సో ఏమీ అంత బ్యాడ్ ఏమీ కాదు. అయితే ప్రాఫిట్ విషయానికి వచ్చేసరికి మాత్రం లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి అనుకున్న దానికంటే కొంచెం మైనస్గానే ఉంది. అంటే లాస్ట్ క్వార్టర్లో అలా ఉంది, ఈ క్వార్టర్ అందుకే అన్నింటికంటే లోయర్ వాల్యుయేషన్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కనుక బాగా వచ్చాయి అనుకోండి, మన యొక్క బ్యాంక్ నిఫ్టీ మినిమం 50,000 దాటి వెళ్ళిపోద్ది. మినిమం బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి ఇండెక్స్. ఇలా మీరు ఏంటంటే ఈ డిఫరెంట్ వెబ్సైట్లో నుంచి కూడా మీరు మీకు కావాల్సినటువంటి దాన్ని మీరు చూసుకోవచ్చు. మేబీ కొత్త వాళ్ళకి ఇదేది అర్థం కాకపోవచ్చు. సో నేను ఇంకా నెక్స్ట్ మన వెబినార్లోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఎవరయ్యా బాబు మీరు, బొమా గారు, ఈ ట్రేడ్ జరుగుతుందని చెప్పగానే న్యాచురల్ గ్యాస్లో తీసుకొని ట్రేడ్ చేసేస్తున్నారా? ఓకే సార్, ఇవి టోల్ గేట్లు ఉంటాయి సార్, ఓఆర్ఆర్ త్రిపుల్ గిట్ట ఓఆర్ఆర్ గిట్ట టోల్ గేట్స్ ఉంటాయి కదా సార్, దాంతో పెట్టుబడి పెట్టడానికి వస్తుందా? టోల్ గేట్స్కి సంబంధించినటువంటి ఏమున్నాయి, కంపెనీస్ ఏమున్నాయి, వాళ్ళకి ప్రజెంట్ ఎక్కడెక్కడ రన్నింగ్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ క్లోజ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాయి, ఫ్రెష్ కాంట్రాక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, అవన్నీ చూసుకోవాలి ఫస్ట్. ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 5 years కాంట్రాక్ట్ మీద ఒక చోట మీ ఇంటి పక్కన టోల్ గేట్ పెట్టారనుకుందాం, అది 4th year రన్ అవుతుంది అనుకో, నెక్స్ట్ 1 yearలో అది ఏమైపోద్ది, క్లోజ్ అయిపోద్ది కదా. నెక్స్ట్ ఇది క్లోజ్ అయ్యేసరికి వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా మళ్ళీ ఆర్డర్స్ ఏమైనా వాళ్ళు గెలుచుకున్నారా లేదా, ఇవి చూడాలి. ఇవన్నీ చూసుకోవాలి. అన్నీ చూడండి. ఇప్పుడు టోల్ గేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మరీ అంత బీభత్సమైనటువంటి బిజినెస్లు వచ్చేసేవి కాదు ఇవి, కానీ కంటిన్యూగా వస్తుంది ప్రాఫిట్ అనేది కంటిన్యూగా వస్తుంది, మరీ పడిపోయేంత ఏం కాదు. అయితే వాళ్ళ టోల్ గేట్స్ అనేవి ఎక్కడెక్కడ రన్నింగ్లో ఉన్నాయి, ఎంతకాలం రన్నింగ్లో ఉంటాయి, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒకసారి. లేకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది, తర్వాత మనం ఎంటర్ అయిన తర్వాత ఇబ్బంది పడతాం మళ్ళీ అని. అర్థమవుతుందండి? ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని చూసుకోండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగోవాలి. ఓకే, నెక్స్ట్ మనం వెబినార్లోకి వెళ్ళిపోదామండి. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ట్రేడింగ్ ఎలా చెయ్యాలి అనేటువంటి దాన్ని నేను చెప్తానని చెప్పాను. ఓకేనా, హౌ టు ట్రేడింగ్. సో దాని గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడతాను. కొత్త వారు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు మాకు అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనండి. ప్రజెంట్ ఇదేంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్స్ టు అడ్వాన్స్ కోర్సులో భాగంగా ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నాను. సో లాస్ట్ వీక్ అంటే ఈ వీక్లో కాకుండా అంతకుముందు నేను లాస్ట్ వీక్ సెమినార్ పెట్టలేదు, వెబినారు. దానికి బిఫోర్గా ఉన్నటువంటి నేను దాన్ని మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. మీరు కావాల్స్తే మీరు చూడొచ్చండి, మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, ఒక్కసారి చూడండి. సార్, ఇది బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ తీసుకోవచ్చా ఫిబ్రవరి అట్లా? అంత లాంగ్ ఎలా తీసుకుంటారు సార్? ట్రేడింగ్ మంచిదే, ఇన్వెస్ట్మెంట్ మంచిదే. ట్రేడింగ్ అంటే ఏమిటి అని దాని గురించి దీనిలో మాట్లాడాను నేను, లాస్ట్ వెబినార్ ఇది. సో ఈ వెబినార్లో ఎవరైనా అటెండ్ అవ్వకపోతే మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, సింపుల్గా ఈ వీడియో నేను షేర్ చేస్తాను గ్రూప్లో, దీన్ని మీరు చూసేయండి ఎవరైతే చూడలేదో. ఓకేనా?
ఎవరైతే చూడలేదు మీకు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. దీని తర్వాత మీరు ఈ సెకండ్ పార్ట్ అనేది చూస్తే మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు డౌట్స్ అన్నీ కూడా దీని ద్వారా మీకు క్లియర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ట్రేడింగ్ మంచిదా, ఇన్వెస్ట్మెంట్ మంచిదా, చాలా విషయాలు మాట్లాడాను. ఎంటీఎఫ్తో సహా అన్నీ చాలా మాట్లాడాను. ఇందులో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని విషయాలు కూడా మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఇప్పుడు మనము సరిగ్గా కంటెంట్కి వచ్చేస్తున్నాను నేను డైరెక్ట్గా, సోది లేకుండా. అసలు ట్రేడింగ్ మంచిదా, ఇన్వెస్ట్మెంట్ మంచిదా అని లాస్ట్ వీక్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో చాలామందికి అర్థమైంటుంది. లేదు సార్, మేము ట్రేడింగ్ చేసి చాలా లాస్ అయ్యాము, కానీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి, ట్రేడర్స్కి ఎవరికైనా సరే ముందు ఇన్వెస్ట్మెంట్ కావాలండి అని చాలామంది నాకు మెసేజ్ చేశారు. మీరు అద్భుతంగా చెప్పారండి, ఇదివరకు ఈ విషయాలు తెలియక మేము ఓన్లీ ట్రేడింగ్ చేస్తూనే లాస్ అవుతూ ఉన్నాం ఇప్పటివరకు అని. నిజమేనండి, చాలామంది తెలియకే లాస్ అవుతున్నారండి, తెలిసి కాదు. అందుకే తెలియక లాస్ అవుతున్నటువంటి వాటిని మనం ఏం చేయాలి, తెలియజేయడమే ముఖ్యమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాను నేను. ఫస్ట్ చూడండి, మీ దగ్గర క్యాపిటల్ 1 lakh ఉందనుకుందాం. ఎంత ఉందండి? 1 lakh. ఈ 1 lakh క్యాపిటల్ మీరు ఏం చేయాలంటే డివైడ్ చేయండి. డివైడ్ ఎలా చేయాలి? 80% క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్. 20% క్యాపిటల్ ఏదైతే ఉందో మీరు ట్రేడ్ చేయడానికి ఉంచుకోవాలి. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది. కానీ మీ క్యాపిటల్కి అనేది మీకు సెక్యూర్గా ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది మీ క్యాపిటల్. ఎందుకు ప్రొటెక్షన్ ఉంటుంది? ఏంటి ప్రొటెక్షన్ అంటే ఏదైనా స్టాక్స్ మనం బై చేసినప్పుడు, అంటే పొజిషనల్గా బై చేసినప్పుడు కంపెనీ స్టాక్స్ అనేవి ప్రతి కంపెనీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సేల్స్ని బట్టి, వారు చేస్తున్నటువంటి బిజినెస్ని బట్టి స్టాక్ పెరుగుతుంది ఎప్పుడు కూడా. ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా రైడ్లు అయినప్పుడు, ఐటీ రైడ్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు కొంచెం పడుతుందే తప్ప, కానీ ఏ కంపెనీ కూడా తమ స్టాక్ అనేది జీరోకి వెళ్ళిపోవాలని చూడదు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి స్టాక్స్ని పైకి తీసుకుని వెళ్తుంది. అంటే ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్కి 80 to 90% సెక్యూరిటీ ఉంటుంది. కానీ ట్రేడింగ్ చేసేది ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ట్రేడింగ్ అనేది చాలా చాలా ప్రమాదకరమైందని పోయిన వారమే మీకు చెప్పాను. ట్రేడింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. దీనిలో చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. ఈ 20% కూడా మీరు లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు చాలామంది చూడండి, మన దగ్గర ట్రేడింగ్ నేర్చుకున్నారు. చాలామంది ఇండివిజువల్ కూడా ట్రేడ్ చేస్తున్నారు. రాము గారు డైరెక్ట్ చెప్పారు, సార్ ఇన్ని రోజులు నేను మీతో పాటుగా ట్రేడ్ చేస్తాను, జర్నీ చేశాను, ఎక్కడి నుంచి ఒక 1 month 2 months నేను ఇండివిజువల్గా చేస్తాను సార్ అని చేస్తున్నారు. సో ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. చాలామందికి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎమోషన్స్ అండి. ఎమోషన్స్ ఎందుకు వస్తాయండి? ప్రాపర్ క్యాల్కులేషన్ లేకపోవడం వలన. అంతే కదా, ప్రాపర్ ఏంటి క్యాల్కులేషను? ఇప్పుడు 10,000 పెట్టుకున్నాం అనుకోండి, 10,000తో ట్రేడ్ చేసేస్తాం మనం. అది తప్పండి. అది 10,000 మనం పెట్టుకున్నప్పుడు 10,000 ఉన్నాయనుకో, 10,000తో ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ చేసినా ఇది రిస్క్ రివార్డ్ ఎంత? 1,000 రూపాయలు నా రిస్క్, 2,000 నా ప్రాఫిట్. అంటే ఈ క్యాల్కులేషన్స్ అనేవి మీకు ముందే అనేసుకోవాలి. మార్కెట్కి రాకముందే ఉదయాన్నే 9 గంటలకి మీరు ఒకటి రిస్క్ రివార్డ్ని మీరు రాసుకోబెట్టుకోవాలి. నా రిస్క్ ఇంత, నా రివార్డ్ ఎంత అని మీరు రాసుకోబెట్టుకోవాలి. కానీ మీరు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడైతే ఒక 1,000 రూపాయలు పోయి అనుకోండి, ఆ 1,000 రూపాయలు రికవరీ చేసి మానేస్తాను, ఈ రోజుకి ట్రేడ్ చేయని అనుకుంటాం. 1,000తో పాటు ఇంకొక 1,000 పోతాయి. అబ్బా, అనవసరంగా 1,000 రూపాయలు లాస్ ఉన్నప్పుడు మానేస్తే ఈ 1,000 మిగిలిండేదిరా అనుకుని మళ్ళీ ట్రేడ్ చేయడం మొదలు పెడతాం. కనీసం ఈ 1,000 అన్నా రికవరీ చేసుకుని ఆ 1,000 లాస్ ఉంటే ఉన్నాయి అనుకుంటాం, మళ్ళీ ఇంకొక 1,000 పోగొడతాం. అనవసరంగా 1,000 రూపాయలు తాగిపోయి దాన్ని ఎంతకు వచ్చాను? 3,000 వరకు వచ్చాను. ఎక్కడన్నా ఆగుతామా? ఎక్కడ కూడా ఆగము. అంటే నా దగ్గర 3,000 తీసుకుంటాం, ఈ 2,000 అట్లీస్ట్ రికవరీ చేసి నేను మార్కెట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాను. అప్పుడు మీ లాస్ ఎంత అయిపోద్ది? అప్పటికి 5,000 అయిపోద్ది. 5,000 అయిపోయేసరికి గంట కొడుతుందండి, 3 గంటల 15 నిమిషాలు ఎంత అయిపోద్ది టైము. అరే రోజంతా ఓవర్ ట్రేడ్ చేసి నా క్యాపిటల్లో 50% ఏం చేసుకున్నాను నేను? 10,000కి 5,000 ఏం చేసుకున్నాను? లాస్ చేసుకున్నాను. అప్పుడు అర్థమవుద్ది. అనవసరంగా 1,000 రూపాయల దగ్గర ఆగిపోతే ఇందులో ఇంకా ఎంత మిగిలి ఉండేవి మీకు? 4,000 మిగిలి ఉండేవి. అంటే 4,000 మిగిలి ఉండేవి అంటే 9,000 వరకు మీకు మీ క్యాపిటల్ అనేది ప్రొటెక్షన్లో ఉండేది. కానీ ఏం జరిగింది ఇక్కడ? మీకు తెలియకుండానే మీరు ఓవర్ ట్రేడ్ చేయడం వలన, మీకు తెలియకుండానే మీరు ఓవర్గా థింక్ చేయడం వలన ఇక్కడ మీరు లాస్ పెట్టుకోవడానికి ఎక్కువ శాతము మీరే కారణమయ్యారు. మీరే రిస్క్ చేశారు. నా రిస్క్ ఎంత, నా రివార్డ్ ఎంత అని మీరు ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఫ్రస్ట్రేటర్ అవని
కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు స్టాక్స్లో చేయండి, నో ప్రాబ్లం. ఆప్షన్స్లో చేయండి, నో ప్రాబ్లం. ఎందులోనైనా చేయండి. ట్రేడింగ్ చేస్తున్నారు అంటే రిస్క్ రివార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రిస్క్ రివార్డ్ పాటించిన వాడు హెల్మెట్ లేకుండా బండి నడపడం, సీట్ బెల్ట్ వేసుకోకుండా కారు నడపడంతో సమానం. మేబీ హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా ఒక్కొక్కప్పుడు అంటే మ్యాక్సిమం టైం యాక్సిడెంట్ కాకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ అయింది అనుకోండి లైఫ్ పోద్ది. యాక్సిడెంట్ అస్తమానం అవుతాయండి చెప్పండి? యాక్సిడెంట్స్ అస్తమానం అవ్వు, కానీ అయినప్పుడు ఒక కుటుంబం రోడ్డుకు వచ్చేస్తుంది అని నీకు క్యాపిటల్ మొత్తం జీరో అయిపోద్ది. నువ్వు సంపాదించే లైఫ్ టైం సేవింగ్స్ అన్ని హాస్పిటల్కి ఇస్తావు. ఎగ్జాక్ట్గా హెల్మెట్ లాంటిదే రిస్క్ రివార్డ్ కూడా, అంటే స్టాప్ లాస్ కూడా. మీరు అనుకోవాలి నేను ఇంతకంటే ఎక్కువ ట్రేడ్ చేయను, ఈరోజు రాలేదనుకోండి, మీరు అనుకుంటారేంటి ఈ రోజుతో మార్కెట్ క్లోజ్ అయిపోద్ది ఇంకేం ఉండదు అనుకుంటారు. మార్కెట్ రేపు కూడా ఉంటుంది, మార్కెట్ తర్వాత రోజు కూడా ఉంటుంది, డే ఆఫ్టర్ టుమారో కూడా ఉంటుంది. మార్కెట్ రోజు ఉంటుంది. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే మార్కెట్లో మనం ఉండము. ఇలా ట్రేడ్ చేస్తే మార్కెట్లో మనమే ఉండము, మార్కెట్ ఉంటుంది అనే సంగతి మర్చిపోతాం. అందుకే ఎప్పుడూ కూడా ఒక పేపర్ రాసుకోండి ట్రేడింగ్కి వచ్చే ముందు. నేను ఈరోజు 2000 లాస్ పెట్టుకుంటాను, 4000 ప్రాఫిట్ పెట్టుకుంటాను. నా క్యాపిటల్ని బట్టి నా రిస్క్ రివార్డ్ ఎంత, 1 lakh పెట్టుకోండి. మీకు చెప్పాను 1 lakhతో డైలీ 1% తీయండి. అంటే ఎంత అండి 1%? 1 lakhతో 1000. 1000 డైలీ మీరు ప్రాఫిట్ తీసుకుంటే 50 మంత్స్కి 10 కోట్లు సంపాదించవచ్చు. 50 నెలలు అంటే ఎన్ని నెలలు చెప్పండి? 50 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాల 2 నెలలు, అంతేనా? వదిలేండి. 5 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు ఉంటాయని గ్యారంటీ చెప్పగలరా చెప్పండి ఎవరైనా? ఎనీబడి. నేను ట్రేడ్ చేసి 5 సంవత్సరాల్లోనే 1 కోటి రూపాయలు సంపాదిస్తానని గ్యారంటీ ఎవరైనా చెప్పగలరా? లేదు సార్, చెప్పలేదు. కానీ మీరు చెప్తా ఉంటే అర్థమవుతుంది. అంటే ట్రేడ్ అనేది అనుకుంటున్నారు ఏంటంటే డబ్బులు పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి, డబ్బులు లేకుంటే ట్రేడింగ్ అవ్వదని తెలుసు. కానీ రిస్క్ రివార్డు ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది, కానీ మీ ఎమోషన్స్ అనేవి మీతో ఆడుకుంటాయి. ఆ ఎమోషన్కి మీరు కనెక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైతే మీరు ఎమోషన్స్ కనెక్ట్ అవుతారో కంప్లీట్గా ట్రేడింగ్లో మీరు జీరో అయిపోతారండి. ఎప్పుడూ కూడా మీ లాస్ అనేది చిన్నది ఉండాలి, ప్రాఫిట్ అనేది పెద్ద ఉండాలి. ఎప్పుడూ ఇది లాస్, ఇది ప్రాఫిట్. ఎలా అవుతుంది? లాస్ అండ్ ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం సార్? ఎంత లాస్ వస్తుందో ఎంత ప్రాఫిట్ వస్తుందో ఎలా తెలుసుంటే లాస్ ఎంత రావాలో మీ చేతుల్లోనే ఉంటుంది, లాస్ ఎంత రావాలో మీ హ్యాండ్స్లోనే ఉంటుంది. కానీ ప్రాఫిట్ ఎంత రావాలో మార్కెట్ చేతిలో ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చెప్పనా, జస్ట్ ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు వెళ్ళేసరికి టప్పున ఎగ్జిట్ అయిపోతారు. అది కాదు. ఇప్పుడు 10 పాయింట్లు మీరు ఏం చేస్తారు? 120లో కొన్నారండి, 100లో ఎస్ఎల్ పెట్టారు, 120లో కొన్నారు. మార్కెట్ 140కి వెళ్ళింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ ఎస్ఎల్ని ట్రైలింగ్ స్టాప్ లాస్లా 120కి తెచ్చేయాలి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి రివర్సల్ అయ్యింది అనుకోండి, మీకు ఏమైనా లాస్ ఉంటుందో చెప్పండి? లాస్ ఏమైనా ఉంటుందంటారా? ఉండదు. ఒకవేళ మార్కెట్ అనేది 140 దగ్గర నుంచి 200కి వెళ్ళిపోయింది అనుకుందాం, మీరు ఒకవేళ ఎగ్జిట్ అయిపోతే 140లో 20 పాయింట్స్తోనే బయటకు వచ్చేసి ఉంటారు. కానీ ఆ తర్వాత మార్కెట్ ఇంకొక 60 పాయింట్లు ఎక్స్ట్రా ఇచ్చింది, అంటే టోటల్గా 80 పాయింట్లు వచ్చున్ను. కానీ మీరు ఎంతలో ఎగ్జిట్ అయిపోయారు? ఇంతలో. లాస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అదే 120 దగ్గర మీరు ట్రేడ్ తీసుకున్నారు. మీరు ఏమనుకున్నారు? 100లో మీరు ఏం చేశారు? ఎస్ఎల్ పెట్టారు. మార్కెట్ కిందకు వచ్చి ఎస్ఎల్ ఇచ్చేసింది అనుకోండి, ఎన్ని పాయింట్లు పెట్టుకెళ్తుంది? ఓన్లీ 20 పాయింట్సే తీసుకెళ్తుంది. అంటే 20 పాయింట్స్ అనేవి ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇప్పుడు లాస్ అనేది మీ చేతిలో ఉంటుందండి. ప్రాఫిట్ అనేది మార్కెట్ ఎంతైనా ఇస్తుంది. ఈ 120 400 కూడా అయిపోద్ది, 600 కూడా అయిపోద్ది అవసరమైతే. ప్రాఫిట్ ఎంతైనా ఇస్తుంది, కానీ ఆ ప్రాఫిట్ని క్లోజ్ చేసుకుంటూ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నారా లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మర్చిపోకండి. లాస్ ఎప్పుడు కూడా మీ చేతిలో ఉంటుంది. మీరు సార్ ఈరోజు నేను 80,000 లాస్ అయ్యాను సార్ అన్నారనుకోండి, లాస్ అవ్వడానికి రీజన్ మార్కెట్ కాదు, లాస్ అవ్వడానికి రీజను ఏది కాదు, లాస్ అవ్వడానికి రీజను మీరే. రీజన్ కంప్లీట్గా మీరే. ఎందుకంటే చాలా మంది స్టాప్ లాస్ మార్చుకుంటూ పోవాలా, లేకపోతే మైండ్ సెట్ లో పెట్టుకొని? లేదు, మార్చుకుంటూ పోవాలి, ఫిజికల్గా పెట్టాలి. ఇప్పుడు ఫిజికల్గా మీరు ఎందుకు పెట్టాలో తెలుసా? ఎమోషన్స్ మనం ఇప్పుడు
కిందకు వచ్చింది అనుకుందాం, మైండ్లో అనుకున్నాం, కిందకు వచ్చింది అనుకోండి ఏమవుద్ది, మళ్ళీ వస్తాదిలే అనిపిస్తుంది. అదే రాకుండా కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి, అనవసరంగా మాన్యువల్గా అనుకున్నాను కానీ ఫిక్స్ చేస్తే సిస్టంలో స్టాప్ లాస్ పెట్టుంటే ఎంత సేవ్ అయ్యిందును అని ఫీల్ అవుతారు కదా అప్పుడు. అందుకే కిందకు వస్తున్నప్పుడు అది ఒకవేళ స్టాప్ లాస్ ఇచ్చేసి పైకి పోయినా ఎమోషన్ అవ్వకూడదు మనం. మార్కెట్లో ఇది కామన్, మార్కెట్లో ఇది కామన్గా జరుగుతూనే ఉంటుంది. అది స్టాప్ లాస్ని ఎస్ఎల్ హిట్ చేసి వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, కానీ ఒక్కొక్కసారి ఎస్ఎల్ దగ్గరకు వచ్చి ఒక్క పాయింట్లోని మళ్ళీ ఏమైపోతుంది, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు సంతోషిస్తాంగా మనం. అదే ఒక్కొక్కసారి ఎస్ఎల్ దగ్గరకు వచ్చి ఎస్ఎల్ కొట్టేసిన తర్వాత మార్కెట్ ఇంకొక 50, 60, 100 పాయింట్ల కిందకు వచ్చేసి ఉంటుంది డౌన్. అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎస్ఎల్ పెట్టకపోతే నేను మొత్తం నా క్యాపిటల్ అలా ఏమైపోయాను, పెట్టిందంతా జీరో అయిపోయినని ఆ రోజు కూడా సంతోషిస్తారుగా మీరు. అందుకే ఎమోషన్ లేకుండా ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అనేది అనుకోండి. సపోజ్ 20 అన్న అనుకోండి, ఏముంది 25 పెట్టుకోండి, 23 పెట్టుకోండి, కొంచెం బఫర్లో పెట్టుకోండి. ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మన బ్యాంక్ నిఫ్టీ కదా, బ్యాంక్ నిఫ్టీలో ఇది మన బ్యాంక్ నిఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటున్నామండి, ఇక్కడ నేనేమన్నానంటే ఇది పైకి వచ్చిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోండి అన్నాను అండి. ఇది పైకి వచ్చిన తర్వాత ట్రేడ్ తీసుకోండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా వచ్చింది, ఇలా వచ్చి పైకి వెళ్తుంది. ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాం. స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం స్టాప్ లాస్ మనం. మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిన తర్వాత ఈ స్టాప్ లాస్ ఎక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఇంకా పైకి వెళ్ళింది, మళ్ళీ ఇలా పైకి వచ్చేది, మళ్ళీ స్టాప్ లాస్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడికి వస్తుంది. అంటే స్ట్రైట్గా మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్దండి. మార్కెట్ జిగ్జాగ్గానే వెళ్తుంది మార్కెట్ ఎప్పుడు కూడా. డౌన్కి వచ్చినప్పుడు కూడా చూడండి, ఇలా వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, కొంచెం కిందకు వచ్చింది, జిగ్జాగ్గానే వస్తుంది కిందకి. ఒకనొక లెవెల్ వచ్చిన తర్వాత అక్కడ బేస్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి పైకి వెళ్తుంది మార్కెట్. సో ప్రతిదీ కూడా చూడండి, లోయర్ హై, ఇక్కడ చూడండి లోయర్లో మార్కెట్ ఏ ట్రెండ్ ఫాలో అవుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే ఏ ట్రెండ్ ఫాలో అవుతుంది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తుంటారండి, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని పైన చేస్తుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టండి. ఇక్కడ ఏమైనా స్టాప్ లాస్ హిట్ అయింది. సో స్టాప్ లాస్ పెట్టకపోతే ఇది ఎంతవరకు వచ్చేసిందండి, ఇంతవరకు తినేసింది. అంటే వారి క్యాపిటల్ ఏదైతే అనుకున్నారో కంప్లీట్గా వాళ్ళ క్యాపిటల్ 50% కంటే ఎక్కువ పోను. ఇక్కడికి వచ్చేసరికి సో 10,000లో ఇక్కడ ఒక 2,000 స్టాప్ లాస్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఎంత మిగిలితే చెప్పండి, మ్యాక్సిమం ఎంత మిగిలితే చెప్పండి, 2,000, 3,000 కంటే ఎక్కువ మిగలవండి, అంత కిందకి వస్తుంది. ఆ తర్వాత పైకి వెళ్ళినా ప్రీమియమ్స్ పెరిగి ఉండవు. మళ్ళీ ఏం చేసింది, ఎవరైనా ఇక్కడ పెరుగుతుంది కదని ఇక్కడ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు అనుకోండి, పైకి వెళ్ళింది, మళ్ళీ స్టాప్ లాస్ని కొట్టేసింది. అందుకే పర్టికులర్గా ఈ మూవ్ ఏదైతే ఉందో ఈ మూవ్లో మనం ఏం చేయాలండి, స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వచ్చేయాలి. అలాగా ఇది రివర్స్ అయినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అది ఏమైంది, బ్రేక్ డౌన్ అయింది. ఈ బ్రేక్ డౌన్ దగ్గరికి వచ్చేసరి సపోజ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు అనుకుందాం, ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అట్లీస్ట్ ఇదన్నా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారుగా. పోనీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెట్టుకున్నా ఎక్కడన్నా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారుగా. అందుకే టీఎస్ఎల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మీరు చాలా ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్ లేనివాడు ఎవరు ఉంటారండి, బాధ వస్తే ఏడుస్తాం, ఆనందం వస్తే నవ్వుతాం, అవే ఎమోషన్స్. ఎమోషన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మీ ఎమోషన్స్ని మీరు పక్కన పెట్టి ట్రేడింగ్కి వచ్చేసరికి స్ట్రిక్ట్గా ఉండండి. స్ట్రిక్ట్గా ఉండండి. స్టాప్ లాస్ తీసుకుందా ఇచ్చేసేయండి. ప్రాఫిట్ వచ్చేటప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకున్నారు అనుకుందామండి, ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు, వచ్చింది, ఇక్కడ పైకి వచ్చింది, కిందకి వెళ్ళింది, పైకి వచ్చింది, కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, కంప్లీట్గా మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది. అంటే స్టాప్ లాస్ ఇక్కడ ఉంది ఎస్ఎల్లో, తర్వాత ఇక్కడికి వచ్చింది ఎస్ఎల్లో, తర్వాత ఇక్కడికి వచ్చింది ఎస్ఎల్లో, తర్వాత ఇక్కడికి వచ్చింది ఎస్ఎల్లో, తర్వాత ఇక్కడికి వచ్చింది ఎస్ఎల్లో, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎస్ఎల్ ఏం చేసింది, ఇచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాఫిట్ అంతా క్యాచ్ చేసుకున్నాం కదా మనం. సో స్టాప్ లాస్ అనేది అంటే లిమిట్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఎక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని లిమిట్ చేసుకోవాలో అది మీ చేతిలోనే ఉంటుంది. కానీ టీఎస్ఎల్ అనేది అంటే ప్రాఫిట్ అనేది మార్కెట్ చేతిలో ఉంటుంది. మీరు జస్ట్ ఏం చేయాలంటే దాన్ని తరుముకుంటూ వెంటనే వెనక ఓ 10 పాయింట్లు, 20 పాయింట్లు, 30 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీలు అనుకోండి ఒక 30 పాయింట్ల వరకు టీఎస్ఎల్ మెయింటైన్ చేసుకోవచ్చు. అదే నిఫ్టీలు అనుకోండి 15 to 20 పాయింట్స్ వరకు టీఎస్ఎల్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మీకు అంత ఈజీగా కిందకి రాదు. ఒక్కసారి చూడండి, ట్రేడ్ తీసుకున్న తర్వాత సిటీసీ దగ్గరికి ఎస్ఎల్ వచ్చింది అనుకోండి, నేను ఫోన్ పక్కన పెట్టేస్తాను నేను. ఎందుకంటే ఆ తర్వాత మార్కెట్ దాని ఇష్టం, ఎంత దూరం వెళ్ళినా అది నాకు ప్రాఫిటే. ఒకవేళ రిటర్న్ వచ్చింది అనుకోండి, ఏముంది, నాది ₹1 కూడా పోదు. అయితే ₹20 బ్రోకరేజ్ ఛార్జెస్, ఇటు 20, 40 మొత్తం ఖర్చులు కోతలతో అంతా ఒక ₹50-60 పోతాయి అంతే. కానీ నా యొక్క క్యాపిటల్ అయితే సేఫ్గా ఉంటుందిగా, నా క్యాపిటల్ 100% సేఫే కదా.
అందుకని నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, ఎప్పుడు నేను ఎదురు చూసేది ఒకే ఒకటి. ఎందుకు పెద్ద పెద్ద ప్రాఫిట్స్ తీస్తుంటానంటే, నేను వన్స్ టీఎస్ఎల్ అనేది సిటీసీ దగ్గరకు వచ్చేసింది అనుకోండి, అంటే కాస్ట్ టు కాస్ట్ ఎక్కడ తీసుకున్నానో అక్కడ కానీ వచ్చింది అనుకోండి, అమ్మయ్యా ఇంకా గుండెదాడ ఆగిపోద్దండి, టెన్షన్ పోద్ది. అమ్మయ్యా టీఎస్ఎల్ దగ్గరకు వచ్చాను, అక్కడి నుంచి ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు నాకు నచ్చిన చోట నేను బుక్ చేసుకుంటాను. అది వెళ్తుంటుంది, నేను ట్రయల్ చేస్తూ ఉంటాను. ఎక్కడి నుంచి ఇక్కడికి, ఎక్కడి నుంచి ఇక్కడికి, ఎక్కడి నుంచి ఇక్కడికి ఇలా ట్రయల్ చేస్తాను. కనీసం ఎక్కడైనా నేను ప్రాఫిట్ని బుక్ చేసుకుంటాను. సో ఆటోమేటిక్గా అది నాకు హిట్ చేయాలి తప్ప నేను మాన్యువల్గా ఎగ్జిట్ అయిన దినాలు చాలా తక్కువ ఉంటాయండి. మాన్యువల్గా ఎగ్జిట్ అనేది చాలాసార్లు అవ్వను నేను. అయితే ఎస్ఎల్ అని ఇవ్వాలి, లేదా టీఎస్ఎల్ అనే ఇవ్వాలి. ఎస్ఎల్ తీసుకొని టీఎస్ఎల్ తీసుకొని అదే తీసుకోవాలి. నేను ఎగ్జిట్ అవ్వను. టైం అయిపోయింది, ఇంకా మార్కెట్ వెళ్తూ మూవ్మెంట్ వచ్చేసింది అనుకుంటే, అంటే ఒక పెద్ద మూవ్ వచ్చింది అనుకోండి, టీఎస్ఎల్ పెట్టకుండా డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతాను. అంటే మార్కెట్ ఎస్ఎల్ అని ఇచ్చేయాలి, లేదా టార్గెట్ అని ఇవ్వాలి. 1:2 పెట్టుకోండి, ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ 20 పాయింట్లు లాస్ పెట్టుకున్నారనుకోండి, 40 పాయింట్లు ప్రాఫిట్ పెట్టుకోండి. అయితే 20 లేకపోతే 40. కవర్ ఆర్డర్లు తీసుకోండి, జీటీడీ ఆర్డర్ తీసుకోండి. మీకు ఉన్నటువంటి డిమార్ట్స్లో కవర్ ఆర్డర్ తీసుకోండి, లేదంటే జీటీడీ ఆర్డర్ తీసుకోండి. వాటిలో తీసుకొని ఒక్కసారి మీరు ట్రేడ్ ప్లేస్ చేసిన తర్వాత 1:2 టార్గెట్ ఇచ్చేసి సిస్టమ్ క్లోజ్ చేసేయండి. మీరు క్లోజ్ చేసి మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాత 3 గంటల 30 నిమిషాల తర్వాత చూసుకోండి మార్కెట్లో ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా. లాస్ ఉన్నా ప్రాఫిట్ ఉన్నా యాక్సెప్ట్ చేయండి. ప్రాఫిట్ ఉంటే 1:2 ఉంటుంది, లాస్ ఉంటే 1%, అంటే 1 టైం పోద్ది. ప్రాఫిట్ వస్తే మాత్రం 2 టైమ్స్ వస్తుంది. సింపుల్. 20 పాయింట్లు లాస్ అవుతారు, అయితే 40 పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ 2000 ప్రాఫిట్ అయినా కనబడుతుంది, 1000 రూపాయలు లాస్ అయినా కనబడుతుంది. రోజు 1-2 ట్రేడ్లు చేయండి, ఎక్కువ ట్రేడ్లు చేయకండి. ఈవెన్ స్టాక్స్ కూడా అంతే. సో మార్కెట్ అనేది మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. ఇంకా కొత్తవారు మీరు ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్ నేర్చుకోవాలి, ఆప్షన్ గ్రీక్స్ నేర్చుకోవాలి. ఆప్షన్స్లోకి వెళ్దాం అనుకుంటే ఇవన్నీ నాకు తలపోట్లు ఎందుకు అనుకుంటే, సింపుల్గా స్టాక్స్ని బై చేసుకొని స్టాక్స్ని సెల్ చేసుకుంటే సరిపోద్ది. స్టాక్ బై చేసుకోండి, కంపెనీ పెరుగుతుంది అనుకుంటే స్టాక్ని బై చేయండి. అదే కంపెనీ పడుతుంది అనుకుంటే అదే స్టాక్ని మీరు ఇంట్రాడేలో సెల్ చేసుకోండి, లేదా ఎంటీఎఫ్లో సెల్ చేసుకోండి, క్యారీ చేయొచ్చు. ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంటే కదా. అర్థమవుతుందండి? మళ్ళీ ఎంటీఎఫ్ ఏంటని అడగండి, దాని గురించి కంప్లీట్గా వీడియో ఇచ్చాను. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. సార్ ఇది ఎంటీఎఫ్ నాకు మన గ్రోలా చూపించింది, అంటే అది అల్ల కూడా ఉంటుందా? ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిందే దాని ప్లాట్ఫామ్ అండి, దాన్ని ఎంటీఎఫ్ని. ఓకే. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. జెరోదాలో లేదు ఇంకా ఎంటీఎఫ్. సార్ ఇది ఇంకోటి స్టాప్ లాస్ అనేది మీరు అన్నట్టు ఇప్పుడు 120లో తీసుకున్నాం, 100లో పెట్టాము. ఇది మళ్ళీ 100 క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ లాస్ పెట్టాలా, లేకపోతే ఆటోమేటిక్ గా మనం ఇప్పుడు ఏదైతే 100 పెట్టారో అక్కడ మీకు క్యాన్సిల్ అండ్ మోడిఫై అనే 2 ఆప్షన్స్ వస్తాయి. మోడిఫై. ఓకే. మోడిఫై మీదకి వెళ్ళాలి. అక్కడ 100 120 పెడితే సరిపోతుంది. ఫాస్ట్ గా మనం నిర్ణయం తీసుకోవాలి. సార్ ఇప్పుడు చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చెప్పనా, కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళలాగా ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభించామనుకోండి, పర్టికులర్గా మన దగ్గర టూల్స్ అనేవి ఉండాలండి. మీరు ఏసీ మెకానిక్ అనుకుందాం. ఏసీ మెకానిక్ నేను ఏసీ మెకానిక్ నన్ను ఎవడో పనికి వెళ్ళట్లేదని అనుకుంటున్నారు. ఒకడు పనికి పిలిచాడు, బాబు వచ్చి మా ఏసీ బాగు చేయి అన్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఉట్టి చేతులతో ఊరెక్కుంటూ వెళ్ళిపోయి, అమ్మా మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉందా, అమ్మా మీ దగ్గర కట్టర్ ఉందా, అమ్మా మీ దగ్గర పలకారు ఉందా అని అడుగుతారా? మీరు ఏం చేయాలి చెప్పండి, మీరు సింపుల్గా చెప్పండి. టూల్స్ మీరు కొనుక్కొని ఆల్రెడీ బ్యాగ్ మీ దగ్గర ఉండాలి, టూల్ కిట్ ఉండాలి మీ దగ్గర. టూల్ కిట్ లేకుండా మీరు వెళ్ళి అక్కడ రిపేర్ ఏం చేస్తారు, వాడేమి ఇస్తాడు? అసలు కస్టమర్ మిమ్మల్ని రానిస్తాడు లోపలికి. ఏం బాబు బ్యాగ్ ఏది బాబు, ఉట్టి చేతితో ఊపుకుంటూ వచ్చేసాం అంటాడు. మార్కెట్లోకి వచ్చే వాళ్ళు చిన్న ఫోన్ పెట్టుకొని, సార్ నాకు 5 లక్షలు లాస్ అయ్యింది సార్, నేను రికవరీ ఎలా చేయాలి సార్ అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఒక ఫోన్తోనే ట్రేడ్ చేసి సంపాదించేద్దామని వచ్చేసారు. అంటే ఓకే మీరు అన్నది కరెక్టే, కానీ మనకు బిగినర్స్ కదా, మనం మొబైల్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి అడుగుతున్నాం. 2 ఫోన్స్ పెట్టుకోండి సార్, ఒక దాంట్లో స్క్రీన్ పెట్టుకోండి, అదే చార్ట్ చూడండి, ఒక దాంట్లో పెట్టుకోండి. సింగిల్ స్క్రీన్ లో ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సింగిల్ స్క్రీన్ లో మీరు హోల్డ్ చేయలేరు సార్. అది ఎంతవరకు వెళ్తుందో, ఏ క్యాండిల్ పడింది మీకు ఎలా తెలుస్తుంది?
అదే అదే. మనం ఆ క్యాండిల్ చూసి ఇక్కడ ఎగ్జిట్ కావడం చేంజ్ చేసే లోపలనే అది 20 పాయింట్స్ అప్ అన్ అవుతుంది, డౌన్ అవుతుంది. మనం అనుకున్న రేట్లు అయితే ఎగ్జిట్ కాలేకపోతున్నాం. అది అందుకని ఏంటంటే ఒక 10,000 పెడితే ఒక 12,000 పెడితే మంచి ట్యాబ్స్ వస్తున్నాయి అండి. ప్రతి ఇంట్లోనూ కూడా మీకు ఆండ్రాయిడ్ టీవీ ఉంటున్నాయా? ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్నాయి లేదు చెప్పండి. ఆండ్రాయిడ్కి రావట్లేదు సార్, స్క్రీన్ వస్తుంది కానీ రావట్లేదు సార్. వస్తాయి సార్, వినండి. కరెక్ట్ సార్. ఈ పాయింట్ అయితే అందరు గుర్తించాలి సార్. ఎందుకంటే మనం అది బ్రౌజర్ ఉంటుంది చూడండి, మీకు ఆండ్రాయిడ్ టీవీలో క్యాండిల్ బ్రౌజర్ ఉంటుంది. గమనించి ఎగ్జిట్ అయ్యే లోపలనే మనకి 20 పాయింట్స్ పడిపోతాం, ఎగ్జిట్ కాలేకపోతాం. అనుకున్న రేట్లు గూగుల్ అయితే క్రోమ్ బ్రౌజర్ కాలేకపోతాం. ఉంటుంది చూడండి, ప్రతి ఆండ్రాయిడ్ టీవీలోనూ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. అంటే అంత స్పీడ్ గా జడ్జ్ చేయలేకపోతున్నాం సార్. అది అదే చెప్తున్నా, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోయి అక్కడ గూగుల్ మీట్ అని టైప్ చేయండి. దానిలో మెల్లి కష్టపడి స్విచ్లు నొక్కుకోను, లేదా ఒక మౌస్ ఇది కొనుక్కోండి, ఒక మౌస్ ఒక కీబోర్డ్ కొనుక్కోండి. 500 పెడితే అన్నీ వచ్చేస్తాయి. కొనుక్కొని డైరెక్ట్గా గూగుల్ మీట్ అని టైప్ చేయండి. మనం ఇస్తున్నాం కదా లింక్, గూగుల్ మీట్ లింక్, అది మాన్యువల్గా టైప్ చేసేసేయండి. దానిలో లింకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లింక్ ఉంది కదా, ఎలా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇది ఉంది కదా ఇక్కడ, యాక్సెప్ట్ అయితే సార్. NYXFIKSDJ డాష్లతో సహా ఐపిన్స్తో సహా మీరు అందులో చేశారనుకోండి, ఈజీగా తీసుకుంటారు. అయితే దానికి మైక్ ఉండదు, మీరు మాట్లాడడానికి కూడదు, కానీ స్క్రీన్ అయితే చూడొచ్చుగా. సార్ స్క్రీన్ చూడొచ్చు. లేదండి ఇవన్నీ మాకు ఎందుకంటే తలపోటు మాకు ఎందుకంటే అంటే డైరెక్ట్ స్క్రీన్ కాస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సార్, మనం డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే స్క్రీన్ కాస్ట్ కనెక్ట్ చేసుకో సార్, వినండి, స్క్రీన్ కాస్ట్ కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మీరు స్క్రీన్ మీద మొబైల్లో ఏదైతే మీరు ప్లే చేస్తారో అదే కనబడుతుంది అక్కడ. అవును సార్. అదే సార్, నేను మరి అలాంటప్పుడు మీకు 2 స్క్రీన్ ఉంటే ఫోన్తో పని ఉండదు అప్పుడు. నా ఫోన్ లో నేను చేసుకుంటాను అనమాట మన సెషన్స్ అన్ని కూడా. ఇప్పుడు నేననేది ఏంటంటే, స్క్రీన్ కాస్ట్ పెట్టారనుకోండి కొంచెం డిలే ఉంటుంది. ఫస్ట్ స్క్రీన్ టచ్ కొంచెం డిలే ఉంటుంది. రెండో పాయింట్ చెప్తున్నాను చూడండి, మీ చేతిలో ఒక ఫోన్ ఉంది, ఇంకో ఫోన్ని స్క్రీన్ కాస్ట్ పెట్టారు మీరు. అదేదో స్క్రీన్ కాస్ట్ పెట్టే బదులు ఈ స్క్రీన్ కాస్ట్ పెట్టిన ఫోన్లోనే మీరు స్క్రీన్ చూడొచ్చుగా. అంతే సార్, అంతే. అవును సార్. ఎందుకు అప్పుడు మూడోదాన్ని వాడడం? అంటే ఒక ఫోనే ఉందండి అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటారు, బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ మీట్ ఓపెన్ చేసుకొని ఆ మీట్లో మీకు ఆల్రెడీ చాట్ చూపిస్తున్నాను కదా, అదే చూడండి. గూగుల్ మీట్లో ఏమి డిలే ఉండదు కదా, ఇన్స్టెంట్గా మీకు స్క్రీన్ షేర్ అవుద్ది. కరెక్ట్ సార్. మీకు చూడండి, ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేద్దామని వచ్చిన వాళ్ళు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తానండి. ఇవి ఖచ్చితంగా ఉంటేనే మీరు ట్రేడింగ్ చేయడానికి రండి. లేదనుకోండి హాయిగా మూలన కూర్చొని ఏ ఉద్యోగం ఏ వ్యాపారం చేసుకోండి. మొట్టమొదటిగా హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి. ఇది పక్క సార్, దీంతోనే చాలా లాస్. 1 ఎందుకు పాయింట్ కూడా తక్కువ. 5G లో కూడా 1 పాయింట్ తగ్గినా స్లో అయిపోతుంది. 5G వదిలేయండి, 5G చెత్త అయిపోయింది ఇప్పుడు. 4G కంటే దారుణంగా ఉంది ఇప్పుడు. అది 4G బెటర్ అనిపిస్తుంది. 5G చాలా కూడా బెటర్ పాయింట్ అనిపిస్తుంది. తగ్గిపోతుంది. అసలు కనెక్ట్ అవ్వట్లేదు, కాల్స్ డిస్కనెక్ట్ అయిపోతున్నాయి, స్పీడ్ రావట్లేదు, వస్తే కొట్టుకుంటూ వచ్చేస్తుంది, లేకపోతే డిస్కనెక్ట్ అయిపోతుంది. అవును సార్. అందుకే ముందు ఏదైనా బ్రాడ్బ్యాండ్ వేయించుకోండి. ఎనీ బ్రాడ్బ్యాండ్ బోల్డ్ అన్ని 500, 400, 300కి మీకు బ్రాడ్బ్యాండ్లు దొరుకుతున్నాయి, వేయించేసుకోండి. ఇంటిల్లో 5కి ఆండ్రాయిడ్ టీవీకి డిస్కి డబ్బులు కట్టవలసిన లేకుండా ఏ యూట్యూబ్ చూసుకొని బతికేయండి. పోనీ ఇంటి దగ్గర ఏమైనా సీరియల్ పిచ్చోళ్ళు ఉంటే యూట్యూబ్లో బోల్డని సిరీస్లు ఉన్నాయి, అవి పక్కన సీరియల్ వదిలేసి సిరీస్లు చూసుకోండి అమ్మ, కొంచెం కనీసం నాలెడ్జ్ అని వస్తుందని చెప్పండి వాళ్ళకి. ఆ డిష్ టీవీలో టాటా స్కేల్ పెట్టుకుని బొర్రలు పాటు చేసుకునే బదులు ఆ యూట్యూబ్లో చూసుకోమనండి, ఏమైంది? ఫ్రీగా మీకు వచ్చేటువంటి డేటా యూట్యూబ్, దీనికి ఆండ్రాయిడ్ టీవీకి వాడుకోవచ్చు, హై స్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఫోన్లోనే కోట్లు సంపాదించేద్దాను అనుకుంటే సంక్రాంతికి పోతారు, తర్వాత మీ ఇష్టం. కంపెనీ సార్ బ్రాడ్బ్యాండ్ ఎనీ కంపెనీ, చాలా కంపెనీస్ ఉంటాయి. బ్రాడ్బ్యాండ్ అనేది అంటే ఆప్టికల్ ఫైబర్. యూట్యూబ్ లో కూడా లైవ్ వస్తుంది సార్. అంటే యూట్యూబ్ లైవ్ కూడా మీకు 7 to 8 seconds డిలే ఉంటుందండి. ఓకే. 7 అంటే to 8 క్యాండిల్స్ ఎక్కడ పడిపోతాయి అనేది అంటే మనకి అర్థమైపోతుంది సార్ కొద్ది. యూట్యూబ్లో లైవ్ వస్తుందండి. లైవ్ వచ్చినా అది 5 to 7 seconds లేట్ ఉంటుంది. ఒక్క క్యాండిల్ కిందకి ఒక గ్లిచ్ కొట్టింది అనుకోండి, మీ లాస్ ఎందుకు వచ్చిందో తెలియడానికి 7 seconds పడుతుంది అక్కడ. ఓకే సార్. ఆ కక్కుర్తే పడకండి. ఇప్పుడు అదే చెప్తున్నాను. రెండో పాయింట్ ఏంటి, సెకండ్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్. మీ దగ్గర 2 మొబైల్స్ పెట్టుకోండి, లేదా ఒక మొబైలు ఒక ల్యాప్టాప్ పెట్టుకోండి, ఒక పీసీ కానీ ల్యాప్టాప్ ఆర్ పీసీ పర్సనల్ కంప్యూటర్. ఓకే,
ఇవన్నీ ఎందుకంటే అనుకుంటే ఒక చిన్న మానిటర్, ఒక దాన్ని ఏమంటారు, సిపియూ కొనుక్కోండి. ఓ సిపియూ కొనుక్కొని మీ ఆండ్రాయిడ్ టీవీకి కనెక్ట్ చేసేయండి, అదే కంప్యూటర్లో పనిచేస్తుంది. 5,000 6,000 5,000 నుంచి 10-12,000 వరకు మీకు బోల్డ్ అన్ని సిపియూలు దొరుకుతున్నాయి. హలో ఓకేనా? ఇది సెకండ్ స్క్రీన్ మోస్ట్ సార్ లాస్ట్ టైం దాని లింక్ ఏమంటారు? అడిగాము సార్ 3-4 మెంబర్స్. సరే ఈరోజు పెడతానండి, ఈరోజు పంపిస్తానండి. సారీ అండి, మర్చిపోయి ఉంటాను. ఈరోజు పంపిస్తానండి. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే. ఒక సిపియూ కొనుక్కొని మీ ఆండ్రాయిడ్ టీవీ కనెక్ట్ చేసుకోండి. రోజల్లా మీరు మార్కెట్ అయిపోయి టీవీలో పనిచేస్తుంది. మార్కెట్ టైంలో మీరు బిజినెస్కి వాడుకోండి, దాన్ని పెద్ద స్క్రీన్లో చూసుకోవచ్చు, మల్టీ స్క్రీన్లో పెట్టుకోవచ్చు, గూగుల్ మీట్ చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక మానిటర్ చాలా కాస్ట్ ఉంటున్నాయి ఇప్పుడు. టీవీ చదవకూడదు మానిటర్ కంటే. ఇది ఫస్ట్ హై స్పీడ్ ఇంటర్నెట్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది సెకండ్ స్క్రీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మూడోది మీరు ట్రేడ్ చేస్తున్నారు కదా, ఈ ట్రేడ్ జర్నల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ట్రేడింగ్ జర్నల్, నేను ట్రేడింగ్ జర్నల్ గురించి ఓవర్ ట్రేడింగ్ ఆపేయాలంటే ఈ వీడియో చూడండి, ఒక వీడియో చేశాను చూడండి. అందులో డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఒక లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేస్తే జర్నల్ డౌన్లోడ్ అవుద్ది. అందులో మీరు ఆ జర్నల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని మెయింటైన్ చేయండి, దాన్ని నోట్స్ మెయింటైన్ చేయండి. ఈరోజు లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ఎన్ని ట్రేడ్లు చేస్తాం, ఎక్కడ తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం, లాజిక్ ఏంటి, మొత్తం రాసుకోండి. ట్రేడింగ్ జర్నల్ ఇవి మీ టూల్స్ కంపల్సరీ ఉండాలి. ఇవి మీరు పాటించకుండా ఒక మంచి పెన్ను దగ్గర పెట్టుకోండి, నోట్స్ పెన్ను కానీ లేదంటే పెన్సిల్ కానీ దగ్గర పెట్టుకోండి. ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఎన్ని ట్రేడ్లు చేశారో ఆఫ్టర్నూన్ క్యాల్కులేషన్స్ వేసుకోండి. ఇవన్నీ కంపల్సరీగా మీకు ఉండాల్సినటువంటి టూల్స్. అప్పుడే మీరు ట్రేడింగ్ చేయడానికి వస్తానండి అండి. మీ జాబులు వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి, మంచి భవిష్యత్తును వదిలేసి ట్రేడింగ్కి వచ్చేసి ఏదో విరగదీసేద్దామని వస్తున్నారు మీరందరూ కూడా. కానీ చాలా ప్రమాదం. కుటుంబాలు అప్పుల పాలైపోతారు, కోలుకోని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కరెక్ట్ సార్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. హై స్పీడ్ ఇంటర్నెట్ లేకపోతే మీరు అనుకుంటారు, అబ్బో హై స్పీడ్ ఇంటర్నెట్ 3,000-4,000 ఖర్చు అవుతుంది. 3,000-4,000 ఒక్క స్టాప్ లాస్ తెలుసా మీకు? ఒక్కసారి మీరు ప్లేస్ చేసిన తర్వాత మీరు ఎగ్జిట్ అవుతుంటే, ఎగ్జిట్ అవ్వలేదనుకోండి, ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చి, నెట్ ప్రాబ్లం వచ్చి, దాని కాస్ట్ ఒక ఇంటర్నెట్ ప్రాబ్లం యొక్క ఇంటర్నెట్ కాస్ట్ అంతే. ఒక మోడెమ్, ఒక కనెక్షన్ పెట్టించుకున్నంత కాస్ట్ ఉంటుంది అక్కడ. ఎగ్జిట్ అవ్వకపోతే, సమయానికి ఎగ్జిట్ అవ్వకపోతే మీరు అక్కడ భరించాల్సినటువంటి లాస్ ఏదైతే ఉందో హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టించుకోవచ్చు దాంతో. ఒక వారం రోజులు మీరు ఇచ్చుకున్న లాస్తో సెకండ్ స్క్రీను, అది ఒక మొబైల్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఒక ట్యాబ్ కావచ్చు, ఒక సిపియూ కావచ్చు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నేనే సిపియూలు మల్టిపుల్ సిపియూస్ వాడుతున్నాను నేను. ఎందుకంటే నాకు సరదానండి, 2 ల్యాప్టాప్లు ఉన్నాయి, ఒక సిపియూ ఉంది, ఒక టీవీ ఉంది. టీవీ పెట్టుకున్నాను నేను ఇంటి దగ్గర, నాకు అవకాశం లేక. ఇలా ఎవరు చెప్పరు సార్ మార్కెట్ లో, ఇలా రావద్దు, ఇలా చేయాలి, ఇలా అని ఎక్స్ప్లెయిన్ ఎవరు చెయ్యరు ఇప్పుడు వరకు. ఇది చెయ్యకపోతే పోతారు సార్, నిజంగా చెప్తున్నా. ఇది చెయ్యకపోతే మీరు మార్కెట్కి వచ్చి ఏం చేయలేరు, ఏమి సాధించలేరు మీరు. చాలా ప్రమాదం ఇది. నేను ఎప్పుడు బేసిక్స్లో ఇదే చెప్తాను. కొత్తగా వచ్చే వాళ్ళ నాయనలారా, మీరు అర్జెంటుగా మీరు చేయాల్సింది ఇది. మీరు ఇది చేయలేదో మీకు చాలా ప్రమాదం. ఇది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవ్వండి అని పదే పదే నేను చెప్తూనే ఉంటాను. ఎందుకు చెప్తుంటాను ఇది? మీరు సార్ చెప్పింది 100% కరెక్ట్ టూల్స్ లేకపోతే సగం రిపేర్ అవుతుంది. చేయకూడదు. ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ లేదనుకోండి, మీరు ఎంత సీనియర్ మెకానిక్ అయినా ఏమవుతుంది చెప్పండి? సగమే అవుతుంది, ఆడ ఫెయిల్ అవుతాం. ఇంటర్నెట్ కూడా ఒక టూల్ లాంటిదే, సెకండ్ స్క్రీన్ కూడా ఒక టూల్ లాంటిదే. ఓకే, ట్రేడింగ్ జర్నల్ కూడా మీకు ఒక టూలే. ఇది కూడా మంచి డైరీ కొనుక్కోండి, దానిలో రాయండి ఈరోజు ఎన్ని ట్రేడ్లు చేశారు. ఎక్కువ ట్రేడ్లు చేస్తారు మీకు అర్థమైపోతుంటుంది. అరే ఈరోజు ట్రేడ్లు ఎక్కువైపోతున్నాయి, ఆపేయాలని మీ ఆటోమేటిక్గా మీ సెన్స్ చెప్పేస్తుంది అక్కడ. బేసిక్ నీడ్స్ అండి ఇవి లేకుండా నేను అడుగుతుంటాను, మీ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాను ఫస్ట్. ఎప్పుడు కూడా ఎందులో చేస్తున్నారని అడుగుతాను ఫస్ట్. తర్వాత ఎంత లాస్ అయ్యారని అడుగుతాను. ఎందుకంటే ఎంత సంపాదించారని అడగను. లాస్ అయినాడు నాకు ఫోన్ చేస్తాడు సాధారణంగా. లాస్ అవ్వనంత వరకు మాలాంటి వాళ్ళు గుర్తురాం. సార్ ఎంత లాస్ అయ్యారు అని అడుగుతాను. అప్పుడు అంటాడు 1 లక్ష అండి, 2 లక్షలు అండి, 5 లక్షలు అండి అంటారు. ఒక్కొక్కరు అయితే 20,000 కూడా లాస్ అయ్యి ప్యానిక్ అయిపోతున్నారు. మామూలు ప్యానిక్ కాదు. ఎంతెంత ప్యానిక్ అంటే
సార్ 20,000 లాస్ అయిపోయింది సార్, ఎలాగైనా సరే మీరు రికవర్ చేసి పెట్టాలి సార్ అంటున్నారు. నవ్వండి అయ్యా ఎవరైనా. అంతే సార్. ఇంకోటిసారి సార్ అన్న ఇప్పుడు ఒకసారి రేపు వీలైతే కొంచెం ఆప్షన్ అది ఆప్షన్ చేయనాను క్యాండిల్ స్టిక్ కొంచెం చూపించి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ కొంచెం అనాలిసిస్ చేయండి సార్ లైవ్ లో. చెప్తున్నాను కదా సార్ రోజు. లైవ్ లో ఒకసారి ఒక గంట తప్పకుండా నాకు గుర్తు చేయండి మనకి మార్కెట్ టైంలో, ఓకేనా? ఓవరాల్ ట్రెండ్ చెప్తాను, ఆప్షన్ చేంజ్ చెప్తాను, క్యాండిల్ స్టిక్ గురించి మీకు వీడియో ఉంది చూడండి ఒకసారి. మీరు అడిగిన రెండింటికి కూడా మన వెబినార్స్లో 2 వీడియోస్ పెట్టాను చూడండి, అది కూడా అంటే వీడియోస్ కాదు లైవ్ లో ఏమన్నా చెప్తారా అని. ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. అంటే ముందు సార్ వీడియో చూడండి. కొంతమందికి ఆప్షన్ చైన్ అంటే పర్ఫెక్ట్ గా అర్థం కావట్లేదు. అదే నేను చెప్తానులేండి. అయితే ఫస్ట్ మీరు వీడియో చూడండి, కొన్ని డౌట్లు క్లియర్ అవుతాయి. లైవ్లో నేను చెప్పినప్పుడు మీరు చూసినవి గుర్తొస్తాయి, కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఒకసారి మీరు లైవ్ లో అనాలిసిస్ చేస్తే తప్పకుండా తప్పకుండా చేద్దాం, తప్పకుండా చేద్దాం. పీసీఆర్ రేషియో మీరు గుర్తు చేయండి రేపు నాకు. రేపు మీరు 9:30 9:15 నుంచి 9:30 నుంచి స్టార్ట్ చేస్తా అన్నా మేము. లేదు మార్కెట్ మూమెంట్ లేదనుకోండి, మనం అనాలిసిస్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే మూమెంట్ ఉందనుకోండి ట్రేడ్ చేద్దాం, మూమెంట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్కి వెళ్దాం. సార్ ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ లో 2 మార్చాలా సార్? ఒకటి మార్చినా సరిపోతుందా? 2 మార్చుకోవాలండి, 2 మార్చుకోవాలి. ఒకటి మిస్ అయితే ఇంకొకటి కొడుతుంది. సార్ మీరు చేసింది యూట్యూబ్ లోని స్ట్రాడిల్ గురించి ఒక వీడియో పెట్టారు కదా సార్, దాంట్లోని డైలీ ఒక 2,000 రూపాయలు రిస్క్ చేయగలిగితే 6,000 7,000 వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి పెట్టారు కదా సార్. అది స్ట్రాడిల్, లాంగ్ స్ట్రాడిల్ సార్ అది మీరు చెప్పింది. ఇప్పుడు డైలీ 6,000 7,000 కాకపోయినా ఒక 2% అమౌంట్ సంపాదించుకోగలిగినా కూడా అది చాలా ఎక్కువ అంటూ ఉంటారు కదా. అవునండి. డైలీ 2% అంటే అది చాలా ఎక్కువ అని అంటుంటారు కదా. Deployed 2% capital ఎంత? కావాలంటే సార్ Deployed ఒక capital ఎంత అనేది most ఎన్ని important. పాయింట్స్ మూవ్ అవ్వాలి సార్? ఒక 30 పాయింట్స్ మూవ్ అయినా ఒక 2% వస్తుంది అంటారా సార్? 2% అంటే Strategy. అదే చెప్తున్నా, నేను అడుగుతున్నా డిప్లాయిడ్ క్యాపిటల్ ఎంత, ఎన్ని లాట్లు తీసుకున్నారంటే డిపెండ్ అవుతుంది అక్కడ. అవును సార్, అవును. ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు పెట్టి 2% వస్తే చాలా అని అనుకుంటే కనుక షాడిల్ చేసాం అనుకోండి, మీరు చెప్పినట్టుగా ఎట్ ద మనీ దగ్గర పిఈ సిఈ 2 బై చేస్తే ఒక 2% చాలా అని అనుకుంటే కనుక ఒక 30 పాయింట్స్ మూవ్ అయితే సరిపోతుంది అంటారా సార్? లేకపోతే ఎలాగది ఒకసారి చెప్పరా కొంచెం? అంటే 2 వైపులా తీసుకుంటాం కాబట్టి 10 పాయింట్స్ 20 పాయింట్స్ మీద ప్రాఫిట్ ఉండదండి. సార్ అదే దానికల్లా కొంచెం మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే హెడ్జ్ కదా అది. ఒకవైపు అవును సార్, వస్తుంది, అవును. ఇంకోవైపు తినేస్తూ ఉంటుంది అది. అవును సార్, అవును. తినగా దాని కడుపు నిండిపోయిన తర్వాత అప్పుడు మనకు ప్రాఫిట్ ఇస్తుంది. అవును సార్, అవును. అంటే 2% అంటే ఒకటి 2 lakhs మీద ఒకటి ఒక ఓటీఎంకి 4,000 వెళ్ళిపోయిన తర్వాత కావాలి సార్. అప్పుడు ఒకటి ఐటీఎం లో ఉన్నది మనకు ప్రాఫిట్ ఇస్తుంది. సో అదేంటంటే ఇప్పుడు 2 టైమింగ్స్, ఫస్ట్ హాఫ్లోని, రెండోది సెకండ్ హాఫ్లోని. ఆ టైమింగ్స్లోనే పనిచేస్తాయి అవి, మధ్యలో 2-3 ట్రేడ్ సార్. అవి మినిమం ఎక్కువ రోజుకి 2-3 ట్రేడ్ల కన్నా ఎక్కువ దొరకదు సార్. అవి మిగతా లేదు. అది లాంగ్ స్ట్రైడ్లు వేస్తే 2-3 ట్రేడ్లు చేయకూడదు సార్. మాక్సిమం ఒకటే, లేదంటే 2. సార్ నేను అనుకోవడం సార్ ఇండెక్స్ లో ఎంత మూవ్మెంట్ వస్తే మనకి 1% 2% అడుగుతున్నారు. అంటే మీరు తీసుకునేటువంటిది ఎలా తీసుకుంటున్నారు ఇప్పుడు చూడండి. ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం. ఇక్కడ సిఈ ఉంది, ఇక్కడ పిఈ ఉందండి. అవును సార్. ఏటీఎం ఇప్పుడు సిఈ పిఈ బై చేస్తున్నారా సేమ్ స్ట్రైక్లో, లేదంటే ఒకటి ఐటీఎం తీసుకుని ఒకటి ఓటీఎం తీసుకుంటారు. ఏం తీసుకుంటున్నారంటే దాన్ని అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. మీరు వచ్చే ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సేమ్ స్ట్రైక్ ప్రైస్ సేమ్ సిఈపై సిఈపి తీసుకున్నారు అనుకోండి, సేమ్ సిఈపి తీసుకున్నారు అనుకోండి, మన ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ఒకటి ఐటీఎంకి వెళ్ళాలి, ఒకటి ఓటీఎంకి రావాలి. అంటే నిఫ్టీలో అయితే మినిమం 50 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో అయితే మినిమం 100 పాయింట్స్. అప్పటి వరకు మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. మనకి దానిలో అనలిటిక్స్ లో చూపించేస్తుంది సార్. మనం కొన్న వెంటనే 100 పాయింట్స్ అప్పుడు ఒక 2% గెయిన్ చేసుకోగలుగుతాం. అంటే అది కూడా ఏంటంటే స్లో అండ్ స్టడీకి వెళ్ళకూడదు. ఇప్పుడు లాంగ్ స్ట్రాటజీస్, లాంగ్ అనేటువంటిది ఏదైనా సరే, 2 వైపులా బై చేసి స్ట్రాటజీ ఏదైనా సరే ఫాస్ట్ గా వెళ్ళాలి, కిందకి కానీ పైకి కానీ. మూమెంట్ ఫాస్ట్ గా ఉన్నప్పుడే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రాఫిట్ రాకపోతే స్లోగా మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఒకవైపు ప్రాఫిట్ వస్తుంది, ఇంకో వైపు తినేస్తూ ఉంటుంది. అది అసలు ప్రాఫిట్ కనిపించదు.
అందుకే మార్కెట్లో సపోజ్ ఈరోజు ఏదో పెద్ద బిగ్ న్యూస్ ఉంది, ఒక పెద్ద కంపెనీ రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నాడు అని తెలిసింది మీకు, లేదా ఏదైనా మీకు బడ్జెట్ లాంటిది ఏదైనా ఆర్బీఐ న్యూస్ లాంటిది ఉందనుకోండి, ఒకటి సిఈ ఒకటి పిఈ బై చేసి కూర్చున్నారు. టెన్షన్ ఫ్రీ అనమాట. ఎందుకంటే మార్కెట్ ఎటైనా వెళ్ళొచ్చు, మీకు తెలీదు. అలాంటప్పుడు ఒక 50 నుంచి నిఫ్టీ 50 పాయింట్స్ దాటాలి, బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ దాటాలి, మీకు ప్రాఫిట్ అనేది ఈజీ చూపిస్తుంది. మీరు ఆప్స్ట్రాలో చూడండి, ఆప్స్ట్రాలో కూడా మీకు చూపిస్తుందిగా. అలాగే మీకు సెన్సిబుల్లో కూడా మీకు చూపిస్తుందిగా. అవును సార్. బ్యాంక్ నిఫ్టీ అయితే 200 పాయింట్లు పడుతుంది సార్ అసలు మనకి బ్రేక్ ఈవెన్ రావడానికి. ఇందులోనే ఇంకొక డౌట్ ఉంది సార్. ఒక్కసారి లోని ఇప్పుడు పిఈ సైడ్ 100 రూపీస్, సిఈ సైడ్ 100 రూపీస్, 200 పెట్టి సిఈ పిఈ అయితే సార్ మీరు అంటుంటారు కదా, ఇప్పుడు 200 ప్రీమియం పెట్టి బై చేసాం కదా, 200 మూవ్ అవ్వాలి ఎటువైపు అయినా సరే, అప్పుడే మనకు ప్రీమియం, అప్పుడే మనకి ప్రాఫిట్ వస్తుంది అని అంటారు. అయితే మరి 200 పాయింట్స్ మూవ్ అవ్వకపోయినా సరే అసలు స్ట్రాడిల్ తీసుకోగానే ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది కదా సార్, ఏంటి అసలు అది లాజిక్? అదే చెప్తున్నా, ఫాస్ట్ మూమెంట్ ఉంటే ఫాస్ట్గా వెళ్ళింది 10 పాయింట్లు అయినా సరే ప్రాఫిట్ వస్తుంది. స్లోగా వెళ్ళిన దానికి ఏమవుతుందంటే, ఫాస్ట్గా వెళ్ళిన దానికి టైం వాల్యూ అనేది బాగుంటుందండి. ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ ఈ రెండు కూడా యాడ్ అయ్యి మనకి ప్రాఫిట్ ఇస్తుంది. అది స్లోగా వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది తెలుసా, ఇక్కడ ఆల్ఫా, తీటా, గామా, వెగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయండి, ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి సరే సగం ఇందులో కొంత ఇందులో కొంత ఇందులో కొంత ఇందులో కొంత మొత్తం అన్నీ కూడా పనిచేసుకుంటాయి. దానివల్ల ఏమవుతుంది, వచ్చిన ప్రీమియంని ఇంకొక పక్క తినేస్తూ ఉంటుంది. అది ప్రీమియం పెరుగుతుంది, ఇంకొక పక్క పోతూ ఉంటుంది స్లో మూమెంట్లో. అదే ఫాస్ట్ మూమెంట్లో అయితే ఓన్లీ మీకు ఒకటి గామా బ్లాస్టింగ్ అయినా ఉంటుంది, లేదంటే డెల్టా వాల్యూ అయినా పెరుగుతుంది. మీకు ఈ రెండు మీకు హెల్ప్ చేస్తాయి ఫాస్ట్ మూమెంట్లో. కానీ స్లో మూమెంట్లోకి వెళ్తే తీటా, వెగా ఇవన్నీ కూడా మీకు ఆటంకాలుగా ఉంటాయి. అదే చెప్తున్నా, ఆప్షన్ బయ్యర్కి ఆప్షన్ సెల్లర్కి డిఫరెన్స్ అదే. ఆప్షన్ బయ్యర్కి 66% లాస్ వస్తుంది, 33% మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ సెల్లర్కి 66% ప్రాఫిట్ వస్తుంది, 33% మాత్రమే లాస్ వస్తుంది. రీజన్ ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ అలా డిజైన్ చేశారు దాన్ని. సరే, ఇదే స్ట్రాటజీ ఆప్షన్ సెల్లింగ్ లో చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చండి. కానీ సార్ ఫాస్ట్ గా మూవ్ అవ్వకూడదు కదా సార్, దానికి ఫాస్ట్ మూవ్మెంట్ ఉండకూడదు. ఒక రేపు ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి, ఈరోజు మార్కెట్లో సైలెంట్గా ఉంటుందండి. ఈరోజు సెకండ్ హాఫ్ వరకును, సెకండ్ హాఫ్ తర్వాత నుంచి వాలటాలిటీ స్టార్ట్ అవుతుంది. టంగ్ 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 మనకి కిందకి మీదకి వెళ్తుంది. ఈ టైంలోనే సెకండ్ హాఫ్ వరకు ఉంచుకుంటే మీకు 2000-3000 ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జిట్ అయిపోయి క్లోజ్ చేసుకోవడమే. అర్థమైందండి? అవును సార్. రేపు లైవ్ మార్కెట్కి రండి, రేపు లైవ్లో కలుద్దాం, లైవ్లో చూద్దాం అవన్నీ కూడా. సార్ ఇప్పుడు ప్రీమియమ్స్ ఎలా ఫిక్స్ చేస్తారు సార్? ఓటీఎం లో అయినా ఐటీఎం లో అయినా కానీ చేంజెస్ ఫ్లక్చువేషన్స్ అవుతుంటాయి కదా డైలీ 1 సెకండ్ 2 సెకండ్ అయినప్పుడు. అవునండి. కానీ మీరు చెప్పిన హెడ్జింగ్ లో వచ్చేసరికి ఒక ప్రైస్ వచ్చి ఆగిపోతుంది, ఇంకా ఆ తర్వాత డౌన్ కి వెళ్ళట్లేదు మనకు. ఓకేనా? అయితే డౌన్ సైడ్ వెళ్ళినా కానీ ప్రీమియం పెరిగినప్పుడు తగ్గుతున్నప్పుడు అయినా కానీ అయిపోతుంది. ఇవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి సార్ మనం వీటిని? అంటే అది ఓటీఎంకి వెళ్ళిపోయి ఉంటే, ఓటీఎంలో ఏమవుతుందంటే ప్రీమియం అనేది అంత ఫాస్ట్గా పెరగదు, అంత ఫాస్ట్గా తరగదండి. ఓన్లీ ఎక్స్పైరీ డే మాత్రమే ఎక్కువ తరిగిపోద్ది. ఎక్స్పైరీ డేనా ఎక్కువ తరుగుతుంది. రెండోది టైమింగ్. సాయంకాలం ఆఫ్టర్నూన్ మీకు అప్రాక్సిమేట్లీ 2:45 తర్వాత నుంచి మీకు డికే ఉంటుంది. మార్నింగ్ 9:30 వరకు 9:40 వరకు డికే ఎక్కువ ఉంటుంది. ఈ రెండు టైమింగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు టైమింగ్స్లో మార్కెట్ సైడ్ వేస్లో ఉందనుకోండి, ప్రీమియం సైజ్ కరిగిపోయినట్టు కరిగిపోతాయి. అందులోనూ ఎక్స్పైరీ డే అయితే మరీ దారుణంగా ఉంటుంది. అన్ని ప్రీమియమ్స్ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ తప్ప టైం వాల్యూ అనేది జీరో అయిపోవాలి. టైం వాల్యూ అనేది జీరో అయిపోద్ది. ఇది మీకు అర్థం కావాలి అంటే మీకు ఆప్షన్ గ్రీక్స్ అనే వీడియో ఉంది, వీడియోలు ఉన్నాయి మన దగ్గర. మేబీ మీరు పెయిడ్ మెంబర్ ఫ్రీ మెంబర్ నాకు తెలీదు. ఒక పెయిడ్ మెంబర్ అయితే మీకు ఇచ్చిన దాంట్లో ఆప్షన్ గ్రీక్స్ అని ఉంటే చూడండి, సెల్లింగ్ 1 సెల్లింగ్ 2 అని లాస్ట్లో ఉంటాయి చూడండి, 16-17 నెంబర్లు అనుకుంటా వీడియోస్. అవి చూడండి ఒకసారి, అన్లిస్టెడ్ వీడియోస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ప్రీమియం డికే ఎక్కువ ఉంటుంది. 2:45 దగ్గర నుంచి ఆ 45 మినిట్స్, మార్నింగ్ ఒక 30 మినిట్స్ డికే ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ ఏ టైం సార్? మార్నింగ్ 9:40 9:35 వరకు ఉంటుంది. అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, మార్కెట్ ఓపెన్ అవగానే మార్కెట్లో ఫ్లక్చువేషన్ ఉంటుంది, గమనించారు ఎప్పుడైనా? ఒకేసారి టగడగడ పైకి వెళ్తారు, టగడగడ కిందకు వస్తారు, టగడగడ. ఆ టైంలోనే ఒక 20-25 మినిట్స్ వరకు మార్కెట్ పరిగెడుతూనే ఉంటుంది. అలాగే లాస్ట్ మూమెంట్లో కూడా అంతే, 2:45 తర్వాత నుంచి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నుంచి
3 PM ఒకటి వస్తుంది, ఆ తర్వాత మార్కెట్ టప్పన పరిగెడుతుంది, మళ్ళీ టప్పన కిందకు వచ్చేస్తుంది, మళ్ళీ టప్పన పరిగెడుతుంది, అలా వెళ్ళిపోయి ఒక చోట సెటిల్ అయిపోతుంది మార్కెట్. ఆఖరికి 325 దగ్గర కూడా మహానుభావులు చాలా మంది ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు. చేతి నమస్కారం పెట్టాలి వాళ్ళకి. అక్కడ కూడా ఏదో ఎప్పుడో రేర్ కండిషన్లో తప్ప అలాంటి టైంలో మార్కెట్లో ప్రాఫిట్స్ అనేవి ఉండవు. ఇది గమనించుకోవాలి ఇప్పుడు కూడా. ఓకేనండి. షాడిల్ వేయాలనుకున్నప్పుడు సార్ ప్రీమియమ్స్ ఒక్కొక్కసారి 100 ఒక సైడ్ ఉంటది, ఇంకో సైడ్ ఏమో బాగా డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది సార్, 70, 80 అలా ఉంటది. పర్వాలేదు సార్ తీసుకోవాలనుకున్నప్పుడు? అంటే బాగానే ఉంటుంది, కాకపోతే ట్రెండ్ ఎటు ఉందో చూసుకొని. ఓకేనా సార్, ట్రెండ్ అని బట్టి మనం చేసాం అనుకోండి బ్రహ్మాండంగా మీకు అందులోనే మంచి ప్రాఫిట్ ఉంటుంది. సపోజ్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందనుకుందాం, ఎగ్జాంపుల్. అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సిఈనేమో ఐటీఎంలు తీసుకొని పిఈనేమో ఓటీఎంలు తీసుకోవాలి. అంటే డైరెక్షన్ తెలిస్తే అలా చేయొచ్చు అంటున్నారు. డైరెక్షన్ మీకు తెలిసిపోద్దండి. ఇప్పుడు డైరెక్షన్ అనేది ఓవరాల్గా ఆప్షన్ చేంజ్ చూస్తాం మనం ఫస్ట్. అవును సార్. ఓకేనా. రెండోది పీసీఆర్ రేషియో చూద్దాం. ఇది రెండు చూసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చైన్లో సిఈ సైడు సపోజ్ 21,500 అనుకుందాం. ఓకేనా. పిఈ సైడు ఇటుపక్క 120 ఉండి ఇటుపక్క 100 ఉందనుకోండి, మీరు చెప్పండి మార్కెట్ ఎటు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎక్కువ? సిఈ సైడ్ వెళ్తుంది మార్కెట్ ఆల్రెడీ. ఎందుకు? టైం వాల్యూ అనేది ఎక్స్ట్రాగా పిఈ కంటే సిఈలో 20 పాయింట్స్ ఎక్స్ట్రాగా ఉంది. అంటే ఆప్షన్స్ గ్రీక్స్ అన్నీ కూడా ఇటుపక్క సపోర్ట్ ఇస్తున్నాయి. గమనించాలి ఇది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? పీసీఆర్ రేషియో, ఆప్షన్ చైన్ ప్లస్ ప్రీమియం కూడా, ఈ మూడింటిని కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది. ఇది సపోర్ట్ అనుకోండి, ఇది రెసిస్టెంట్ అనుకోండి. సపోర్ట్ ఇంత కిందకు వచ్చి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. స్క్రీన్ రావట్లేదా? రావట్లేదు సార్. ఒకసారి మీరు ఫింగర్తో కిందకి ట్యాప్ చేయండి మీ మొబైల్లో. ఇది కనిపిస్తుంది. మీరు ఎగ్జిట్ అయ్యేట్టు మళ్ళీ. ఇది మీకు రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఎక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్కి వెళ్తుంది, మళ్ళీ రెసిస్టెన్స్కి వస్తుంది, మళ్ళీ సపోర్ట్కి వెళ్తుంది. ఇది మార్కెట్ యొక్క బిహేవియర్. ఇది సార్ చెప్పండి సార్. డానియల్ సార్. సార్ అది నేను అది జాయిన్ కాలేకపోయాను సార్. ఈ వీడియో ఏమైనా పెడతారా సార్? సార్ వీడియో యూట్యూబ్లో వస్తుంది సార్. నేను చెప్తున్నప్పుడు మీ మధ్యలో దూరిపోతే ఎలా సార్? అట్టని కాదు సార్, మీరు టైం చెప్పలే మాకు తెలియదు కదా. నేను వర్క్ లో ఉండిపోయినాను. నేను ఆల్రెడీ టైం పెట్టాను సార్, దానిగా నేను గ్రూప్లో టైం పెట్టాను. సరే మీరు లేట్ అయ్యారు కదా, వదిలేసేయండి దాన్ని, లీవ్ ఇట్, వదిలేసేయండి. దీన్ని నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెడుతున్నాను, నేను గ్రూప్లో పెడతాను, తీసుకుంది కానీ. ఓకేనా. మన ఛానల్లో ఉంటుంది ఇది. ఓకేనా. టెన్షన్ పడకండి. ఏ వీడియో అయినా పెయిడ్ వీడియో అయినా ఫ్రీ వీడియో అయినా మీకు ఆటోమేటిక్గా మన ఛానల్లో వస్తుంది. అది అయితే అది ఏంటంటే ఎవరెవరికి యాక్సెస్ ఉంటుంది అనేది అది డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే యాక్సెస్ ఉంటుంది, కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఇది యాక్సెస్ ఉండదు. ఫ్రీ వీడియో అయితే మీకు అందరికి కూడా యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతుంది మన ఫ్రీ గ్రూప్లో పెట్టిన వెబినార్ కాబట్టి దీని అందరికీ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. క్లియర్ అండి? స్టాండర్డ్ వీడియో ఒకటి దేని గురించి అండి? స్టాండర్డ్ వీడియో సార్. స్ట్రాటజీ ఎట్లా తీసుకోవాలనేది. స్ట్రాటజీ కావాలా? ఏ స్ట్రాటజీ కావాలి? లాంగ్ స్ట్రాటజీ, షార్ట్ స్ట్రాటజీ? వీడియో మనకి దాని గురించి వీడియో ఏమన్నా ఉంటే ఉన్నాయిగా. వీడియోస్ ఆల్రెడీ ఎప్పుడో పెట్టేశాను ఇవి. ఒకసారి కండిషన్స్ సేమే మీకు. సరే పంపిస్తానులేండి మీకు, గ్రూప్లో పెడతాను, ఫ్రీ లింక్ పెడతాను, చూడండి. ఓకేనా సార్? ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు సార్? మాట్లాడండి సార్. సార్ నేను ఈ గ్రూప్ లో వాళ్ళకి చెప్తున్నాను సార్. సార్ చెప్పిన కాంటెంట్ కొంచెం మనం మ్యూట్ లో పెట్టేసి అర్థం చేసుకొని మనం వింటే బాగుంటుంది సార్. ఇలా ఫ్రీ కాంటెంట్ ఎవరు చెప్పలేరు సార్. ఇప్పుడు సార్ ఆప్షన్ చేయని ఏటీఎం దగ్గర చెప్తున్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బట్ మధ్యలో మళ్ళీ ఎంట్రీ అయ్యారు సార్, అక్కడ మర్చిపోయారు. కరెక్ట్. ఇలా యూట్యూబ్ పెట్టారు సార్. అదే చెప్తున్నా, మధ్యలో నేను మాట్లాడుతున్నా వదిలేసి లాస్ట్ లో మీరు అడిగారు అనుకుంటే బాగుంటది. ఒక్క నిమిషం సార్. హలో సార్ చెప్పండి
సార్ ఇంట్రెన్సిక్ వాల్యూ తెలుసుకోవడానికి స్ట్రైక్ ప్రైస్ మైనస్ కరెంట్ ప్రైస్ కదా, ఈ స్ట్రైక్ ప్రైస్ అంటే ఫ్యూచర్ వాల్యూ చూడాలా సార్? లేదండి, మామూలుగా మీరు చూసేటప్పుడు రెండింటికి మీకు తేడా తెలిసిపోతుంది. ఆప్షన్ చైన్ అనేది మీకు ఫ్యూచర్ మీద ఉండదు, దీని మీద ఉంటుంది. మీకు క్లోజ్ అయ్యేటప్పుడు కూడా మీకు ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ కూడా ఇండెక్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. హలో, ఓకే సార్. ఇండెక్స్ లోనే ఫ్యూచర్ ఇది ఫ్యూచర్ వాల్యూ కాదు కదా, ఇండెక్స్ మీదే చూడాలా? ఇండెక్స్ మీద చూడండి, ఇండెక్స్ మీద చూడండి. ఓకే సార్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 వచ్చింది అనుకో, 1800 దగ్గర స్ట్రైక్ ప్రైస్ ఉంది, కరెంట్ వాల్యూ 17,800 ఉంది సార్. 18,000 మైనస్ 17,800 200 వేరియేషన్ ఉంది. అప్పుడు ఆప్షన్ వచ్చేటప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 50,000 20 అంటే వేరియేషన్ ఉంది కదా, ఆ వేరియేషన్ 200 ప్లస్ ఉండాలి. అది 200 ప్లస్ ఏదైతే ఉందో 200 అవుతుంది ఇంట్రెన్సిక్ వాల్యూ. మిగిలిన సపోజ్ 20 ఉన్నా 30 ఉన్నా 40 ఉన్నా ఇది అవుతుంది టైం వాల్యూ. ఇది ఎక్స్పైరీ దగ్గరికి వెళ్ళేసరికి ఇది 0 అయిపోద్ది. మిగిలింది ఎంత మిగులుతుంది అంటే ఇదే మిగులుతుంది. ఒకసారి చెప్పండి, మళ్ళీ అర్థం కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు 20,000లో మార్కెట్ ఉందనుకుందాం. బాగా వినాలి, అందరూ మ్యూట్ చేసుకుని వినండి. 20,000లో మార్కెట్ ఉంది. మనం ఏం చేస్తాం, మార్కెట్ సిఈ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నాం. 20,000లో మార్కెట్ ఎంత తీసుకున్నా కూడా 19,800లో తీసుకున్నాం అనుకుందాం. ఎగ్జాంపుల్ మీకు, ఓకేనా? ఇప్పుడు 19,800కి వెళ్ళేసరికి ఇక్కడ ప్రీమియం ఎంత ఉందంటే 250లో ఉంది. మార్కెట్ మనం ఎంత తీసుకున్నాం, 19,800 తీసుకుంటే 250 ఉంది. యాక్చువల్లీ మార్కెట్ రన్ అవుతుంది ఎక్కడ, 20,000 దగ్గర. అంటే 19,800 మైనస్ 20,000 ఈక్వల్ టు 200. అంటే ఇక్కడ ప్రీమియం ఏమాత్రం ఎంత ఉంది, 250 ఉంది. మైనస్ 200 తీసేయండి, 50 పాయింట్లు ఎక్స్ట్రా ఉన్నది. 19,800 నుంచి 20,000కి మధ్యలో 200 పాయింట్లు ఉండాలి, కానీ 250 పాయింట్లు ఉంది. ఈ 250 పాయింట్లు కూడా ఎంతవరకు ఉంటుంది అంటే ఎక్స్పైరీ వరకు ఉంటుంది. ఎక్స్పైరీ టైంకి వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి 50 పాయింట్స్ కూడా ఏమైపోతాయి, 0 అయిపోతాయి. కానీ ఈ 200 పాయింట్లు సపోజ్ మార్కెట్ అక్కడక్కడ తిరిగి 2,000 దగ్గర ఉండిపోయింది అనుకోండి. పైకి వెళ్ళింది కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది కిందకి వచ్చింది, మళ్ళీ 2,000 దగ్గర ఆగిపోయింది, 20,000 దగ్గర ఆగిపోయింది, క్షమించండి 20,000 దగ్గర ఆగిపోయింది అనుకోండి. ఈ 250లో తీసుకున్నటువంటి వాటిలో 200 పాయింట్లు మిగిలిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్ మీకు 200 పాయింట్లు సెటిల్ చేయాల్సిందే. మార్కెట్లో మీకు మీ బ్రోకర్ మీకు 200 పాయింట్లు సెటిల్ చేస్తాడు. 50 పాయింట్లు ఏదైతుందో ఇది మీకు లాస్ వస్తుంది. ఎందుకంటే 50 పాయింట్లు అనేది టైం వాల్యూ, ఎక్స్పైరీ టైం వరకు ఉండేటువంటి వాల్యూ. అది ఒక్కొక్కసారి ఇక్కడ ఇది 300 ఉండొచ్చు, 320 ఉండొచ్చు, 300 ఉంది కదా. ఇందులో ఇంట్రెన్సిక్ వాల్యూ 300 ఉంటుంది అనుకోకండి. ఇంట్రెన్సిక్ వాల్యూ మామూలుగా 200. ఎందుకంటే దీనికి మధ్య డిఫరెన్స్ స్ట్రైక్స్ అంతా 200 పాయింట్లే. మిగిలిన 100 పాయింట్లు 120 పాయింట్లు ఎక్కడ, ఇవన్నీ కూడా టైం వాల్యూ అంటారు వీటిని. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా ఉంటుంది ఇది మీకు. ఎగ్జాంపుల్ మీకు ఆప్షన్ చైన్ చూపిస్తాను చూడండి, ఒక ఆప్షన్ చైన్ చూపిస్తాను. మంచి పాయింట్ గుర్తు చేశారండి ఇందాక. నేను మాట్లాడుతున్నాను మధ్యలో దూరడం వల్ల నేను అనవసరం దాన్ని మర్చిపోయి వెళ్ళిపోయాను పక్కకి. కరెక్ట్. అది ఇక్కడ చూడండి, బాగా గమనించండి. మార్కెట్ ఎక్కడుంది, 21,600లో ఉంది, అంతేనా? 21,600లో ఉంది. ఇక్కడ మీరు కరెంట్ వాల్యూని చూడొచ్చు. ఇక్కడ 21,600లో వాల్యూని చూడండి, 21,571. ఇక్కడ చూడండి నిఫ్టీ. సార్ ఏమంటారు, 21,571 అంటే నీరెస్ట్ 21,600. క్లియర్? 21,600కి నీరెస్ట్లో ఉన్నాం మనం. 21,600 మనకి ఇది కరెంట్ మార్కెట్ వాల్యూ, అంటే కరెంట్ ట్రేడెడ్ ఏరియా అనమాట. ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడే క్లోజ్ అయిపోతే ఈ 143 పాయింట్స్ ఏదైతే ఉందో, ఇట్ సైడ్ 95 ఏదైతే ఉందో, ఈ రెండు కూడా ఏమైపోతాయి, 117 ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఏమైపోతాయండి, 0 అయిపోతాయి. మార్కెట్ ఇక్కడ 21,600 దగ్గర ఎక్స్పైరీ వరకు ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అక్కడ లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది, 21,600 ఉంది. మనం ఏం చేస్తాం, సిఈ సైడ్ వెళ్తుందని 21,400 దగ్గర తీసుకున్నాం. ఇక్కడ ఎంత ఉందండి వాల్యూ, 278 ఉంది.
278లో ఉంటే 400 నుంచి 450కి 50 పాయింట్లు, 450 నుంచి 500కి 50 పాయింట్లు, 500 నుంచి 550కి 50 పాయింట్లు, 550 నుంచి 600కి 50 పాయింట్లు. అంటే టోటల్ ఎంత? 200 పాయింట్లు. కానీ ఇక్కడ మార్కెట్లో వాల్యూ ఎంత ఉంది? 278 ఉంది. అంటే ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? 78. ఈ 78 రూపాయలు ఏదైతే ఉందో ఇది ఎక్స్పైరీ డే వచ్చేసరికి ఇక్కడ 200 అయిపోద్ది, ఇక్కడేమో 150 అయిపోద్ది, ఇక్కడ 100 అయిపోద్ది, ఇది 50 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. ఇవన్నీ 0 అయిపోతాయి, ఇవన్నీ 0 అయిపోతాయి. ఎక్కడి నుంచి డౌన్కి వచ్చిన ప్రతిదీ కూడా 0 అయిపోతాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. ఇక్కడ 50, ఇది 100, ఇది 150, ఇది 200. చూడండి ఇక్కడ 200 ఉండాల్సిన చోట 201 ఉంది. అంటే ఇక్కడ అస్సలు టైం వాల్యూ అనేది లేదు. ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ తప్ప టైం వాల్యూ లేనే లేదు. గమనించారు ఇక్కడ? అంటే 21,750 దగ్గర పీఈ సైడ్ వెళ్తుందని అనుకుంటే ఇక్కడ చూడండి, గమనించండి, 201 ఉంది ఇక్కడ. దీనికి మధ్య తేడా ఎంత చూడండి. క్షమించండి, ఇది 600 అయితే 150 ఉంది. క్షమించండి, 150 అంటే ఒక 51 పాయింట్లు ఉంది అంతే. ఇక్కడ ఇటు ఎంత ఉంది? 78 పాయింట్లు. అదే 200 పాయింట్ల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ ఎంత ఉంది? 33 పాయింట్లు ఎక్స్ట్రా ఉంది. ఎక్కడ ఎంత ఉంది? 78 పాయింట్లు ఎక్స్ట్రా ఉంది. అంటే కాల్ సైడ్ మీకు టైం వాల్యూ అనేది ఎక్కువ ఉంది. అంటే సిఈ సైడ్ వెళ్ళడానికి మార్కెట్కి చిన్న ఆస్కారం అనేది ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ వాల్యూ, రేపు అది మారిపోవచ్చు. ఓవరాల్గా మనం వాల్యూ చూడండి. ఇక్కడ ఓవరాల్గా ఆప్షన్ చైన్ ఓవరాల్గా చూడండి. ఇక్కడ 25,000 to 21,000, 25 lakhs 21,000, 18 lakhs 59,000. ఇక్కడ చూడండి 25 and 18. లాస్ట్ టైం ఎంత ఉంది మనకు మార్కెట్లో? నిఫ్టీలో చూడండి లాస్ట్ టైం -50లో ఉంది. అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి మార్కెట్లో ఉన్నటువంటి డేటా ఎక్కడ ఉందండి? మైనస్లో, నెగిటివ్లో ఉంది. అందుకనే ఆప్షన్ చైన్ కూడా ఎలా ఉంది? నెగిటివ్లోనే రన్ అవుతుంది. గమనించారా? కానీ టైం వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూని బట్టి చూడండి. ఇక్కడ ఇది 172 ఉంటే ఇక్కడ 95 ఉంది, ఇక్కడ 143 ఉంటే ఇక్కడ 117 ఉంది. టైం వాల్యూ ఎక్కువ ఎందులో ఉంది? ఇట్ సైడ్ ఉంది. అంటే మార్కెట్ మరలా పెరగడానికి ఆస్కారం ఉంది అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. రెండోది, ఇంకొక దాన్ని గమనించాల్సింది ఏంటంటే ఆప్షన్ చైన్లో ఇక్కడ చూడండి, ఎట్ ద మనీ దగ్గర 109,000 ఉంది. దానికి కొంచెం పైకి వెళ్ళేసరికి సిఈ సైడ్ 156,000 ఉంది. ఇంకా 100 పాయింట్లు పైకి వెళ్ళేసరికి 134,000 ఉంది. ఇంకా పైకి వెళ్ళేసరికి 162,000 ఉంది. అంటే ఇది రెసిస్టెన్స్, తర్వాత ఇది రెసిస్టెంట్, దానికంటే కొంచెం వీక్గా ఉంది. తర్వాత ఇమ్మీడియట్లీ రెసిస్టెన్స్ ఇది. అర్థం చేసుకోండి దీన్ని. అది పుట్ సైడ్ చూస్తే 131,000 ఇది రెసిస్టెన్స్, తర్వాత 81,000, తర్వాత 73,000, తర్వాత 61. తర్వాత ఇక్కడ చూడండి 21,000 దగ్గర ఎక్కువ ఓఐ ఉంది, 136,000. అంటే ఇంత కిందకు రాదు అని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. సో 21,000 దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మార్కెట్ పైకి పుష్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 5, ఈ 5లో ఉన్నటువంటివి, ఈ 5లో ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తుందంటే పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటుందండి. ఇప్పుడు మీకు పీసీఆర్ రేషియో కావాలంటే మళ్ళీ మనం ఏం చేద్దాం? పీసీఆర్ రేషియోకి వెళ్దాం. దీని పీసీఆర్ రేషియో అంటే ఏం కదండి, పుట్ కాల్ రేషియో. ఓకేనా? నిఫ్టీలో పుట్ కాల్ రేషియో ఎంత చూడండి. ఇక్కడ బాబు ఏందా డబ్బా రేకుల సౌండ్? 0.74. ఓకేనా? అదే మీకు బ్యాంక్ నిఫ్టీలో ఎంత చూడండి, 0.69. ఫిన్ నిఫ్టీలో ఎంత చూడండి, 0.58. అంటే ఓవరాల్గా 3 డేటాలు కూడా పీసీఆర్ రేషియోని బట్టి, లాస్ట్ క్లోజింగ్ సెషన్ బట్టి 3 కూడా బేరిషే ఉన్నాయి. ఇక్కడ కనబడుతుంది, ఇదిగో బేరిష్. ఫిన్ నిఫ్టీ బేరిష్, బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్, నిఫ్టీ ఎలా ఉంది? నిఫ్టీ కూడా బుల్లిషే. అందుకే ఏం చెప్పాను, ప్రీమియమ్స్ను బట్టి మీకు డేటా ఎలా చూపిస్తుంది? ప్రీమియమ్స్ను బట్టి బుల్లిష్ చూపిస్తుంది. కానీ ఓవరాల్ డేటా ఎలా ఉంది? నెగిటివ్గా ఉంది. గమనించారా? ఓవరాల్ డేటా. ఇప్పుడు మనం నిఫ్టీ చూసాం కదా, అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీని కూడా చూద్దాం. ఇందులో చూడండి ఏమన్నా, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ చూడండి 36,000 కాల్ సైడ్ ఉంటే 24,000 పుట్ సైడ్ ఉంది. అంటే ఓవరాల్గా ఇది కూడా ఎలా ఉంది? డేటా లాస్ట్ క్లోజింగ్ సెషన్ డేటాను బట్టి చూస్తే ఇది కూడా ఎలా ఉంది? నెగిటివ్గానే ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి దానిలో ఇంకొక చిన్న పాయింట్ని ఒకటి మనం గమనించాలి. ఇమీడియట్గా మనకు కాల్ సైడ్ వెళ్తే రెసిస్టెన్స్ ఎక్కడుంది?
కాల్ సైడ్ వెళ్తే 46,500 దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ అనేది ఉంది. దాని తర్వాత 2 lakhs దగ్గరగా ఉంది 47,000 దగ్గర. డౌన్కి వచ్చేసరికి 46,000 దగ్గర ఇది, 46,500 దగ్గర ఇది 46,000 దగ్గర ఇది. నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడ 45,500. ఆ తర్వాత ఇమీడియట్ ఇంకా పెద్దది 45,000 దగ్గర. అంటే ఇంతవరకు మార్కెట్ రాదు అని బిలీవ్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారండి ట్రేడర్స్, ఎంతకంటే డౌన్కి రాదని ఇక్కడ ఎక్కువ వాళ్ళు ప్లేస్ చేశారు. అలాగే ఇక్కడ 47,000 ప్లస్ 45,000 2,000 పాయింట్ల రేంజ్లో ఎక్కువ శాతం వాళ్ళు ఏం చేశారండి, సెల్ చేసుకో కూర్చున్నారు. ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ చూడండి. 46,000 దగ్గర కాల్ సైడ్ ఎంత ఉందండి, ఇది 412 ఉంది. మార్కెట్ 46,100 దగ్గర ఆగిపోయింది అనుకోండి అండి, ఐటీఎం కదా, ఇక్కడ ఎన్ని పాయింట్లు మిగులుతుంది తెలుసా, 100 పాయింట్స్ మిగులుతుంది. అదే 46,200 దగ్గర మార్కెట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఈ 357 పాయింట్స్ జీరో అయిపోతాయండి. పైకి వెళ్ళే కొద్ది ఇక్కడ 200 పాయింట్లు మిగులుతాయి, ఇక్కడ 300 పాయింట్లు మిగులుతాయి, ఇక్కడ 400 పాయింట్లు మిగులుతాయి, ఇక్కడ 500 పాయింట్లు మిగులుతాయి, ఇక్కడ 600 పాయింట్లు మిగులుతాయి. అంటే ఈ పాయింట్ల కంటే ఎక్స్ట్రా ఉన్నది ప్రతిదీ కూడా టైం వాల్యూయే. ఇక్కడ 700, ఇక్కడ 800, ఇక్కడ 900, ఇక్కడ 1000, ఇక్కడ 1100, ఇక్కడ 1200. అంటే ఎక్స్ట్రాగా ఉన్న పాయింట్లన్నీ కూడా టైం వాల్యూస్ అండి. ఇవన్నీ కూడా ఎక్స్పైరీ రోజుకి అవి జీరోలు అయిపోతాయి, గమనించాలి ఇవన్నీ కూడా. అట్ ద సేమ్ టైం ఇటుపక్క కూడా అంతే, ఇటు సైడ్ ఉన్నటువంటిది కూడా అంతే. ఇది 46,100 దగ్గర జీరో అయిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి 100 మిగులుతుంది, ఇక్కడ వస్తే 200 మిగులుతుంది, ఇక్కడ వస్తే 300 మిగులుతుంది. అందుకే మనం ఏంటంటే ఈ లాస్ట్ 5 సెషన్స్ కంటే ఎక్కువ పైకి వెళ్ళనవసరం లేదు మనం. ఇది ఎడదామని ఐటీఎం ఈ 5 సెషన్స్ కంటే ఎక్కువ పైకి మనం ప్రీమియమ్స్ని మనం ట్రేడ్ చేయడం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైకి వెళ్ళకపోతే పెద్దగా వాల్యూస్ అనేవి పెద్దగా పెరగవు. ఎక్కడ వాల్యూస్ పెరుగుతాయి అంటే ఎడదా మనీకి ఇమీడియట్గా ఉన్నటువంటి ఐటీఎం, దానికి మీద ఉన్నటువంటి ఐటీఎమ్స్లోనే ఎక్కువ మనకు ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది మనం లైవ్ మార్కెట్లో చూద్దాం రేపు. ఓకేనా? సో ఎంతవరకు విన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక డౌట్ సార్ చెప్పండి. సెన్సిబుల్ ఇందాక చూపించారు కదా నిఫ్టీ బుల్లిష్ సార్, అది పీసీఆర్ ఒకసారి ఎలా పెట్టాలో చూపించండి. సెన్సిబుల్ ఏ ఆప్షన్ కలదు? పీసీఆర్ అని కొట్టండి ఫస్ట్. ఓకేనా? పీసీఆర్ రేషియో, పీసీఆర్ డేటా అని మీకు ఇలా సెన్సిబుల్లో కూడా ఒకటి చూపిస్తుంది. ఓకే, దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. లేదా మీరే ఇక్కడ పీసీఆర్ డేటా సెన్సిబుల్ లైవ్ క్లిక్ చేయండి, వచ్చేస్తుంది సింపుల్గా. ఇది మీకు 1 minute 5 minutes అంతా పుట్ కాల్ రేషియో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ వాల్యూస్ అనమాట. ఇవన్నీ కూడా ఇందులోనే మీకు ప్రతిదీ కూడా A to Z అన్నీ కూడా ఇందులోనే చూపించేస్తుంది. మీకు ఏమన్నా అర్థం అవ్వకపోతే ఇక్కడ చూడండి, వాచ్ డెమో వీడియో అని ఉంటుంది. దీన్ని చూస్తే మీకు ఏది ఎలా చూడాలంటే క్లియర్గా మీకు చూపించేస్తుంది. అక్కడ లాస్ట్ ట్రేడర్ ప్రైస్ ఏంటి, నిఫ్టీలో ఎంత ఉంది, వీవ్యాప్లో మీకు ఎంత, ప్రతి దాన్ని సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఏ ఎక్స్పైరీలో చూద్దాం అనుకుంటున్నారు అన్నీ. ఓకే, డే టైం ఫ్రేమ్లో చూడొచ్చు, 1 minute చూడొచ్చు, 5 minutes చూడొచ్చు, 15 minutes చూడొచ్చు. ఓకేనా? ప్రతిదాన్ని కూడా సింపుల్ ఏం లేదండి. పీసీఆర్ డేటాని మీరు టైప్ చేసేసరికి డైరెక్ట్గా మీకు గూగుల్లో చూపిస్తాడు వాడు. ఎందులో తీసుకుందాం అనుకుంటున్నారు పీసీఆర్ డేటా. ఇక్కడ సెన్సిబుల్ సింబల్ కనబడుతుంది సరే, అది ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక సింబల్ ఉంది, ఇది కూడా చూద్దాం. ట్రేడింగ్ టిక్, మన ట్రేడింగ్ టిక్లో కూడా పీసీఆర్ డేటా కూడా మీకు చూపిస్తుంది అండి. ఇందులో లాంగ్ వర్సెస్ షార్ట్ ఏమంటారు? ప్రైజ్ యాక్షన్లో మీరు క్యాల్కులేటర్ పెట్టి కొట్టుకోవాలి. మీరు ప్రైజ్ యాక్షన్లో క్యాల్కులేటర్ పెట్టి కొట్టుకోవాలి మీరు, అది కష్టం అవుతుంది కదా. అప్పుడు చూడండి, ఇదిగోండి పుట్ కాల్ రేషియోలో పుట్ ఎంత ఉంది, ప్లస్లో ఉంది. కాల్ ఎంత ఉంది, మైనస్లో ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అంటే అందుకే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది, నిఫ్టీ ఏమో నెగిటివ్గా క్లోజ్ అయింది. గమనిస్తున్నారా? నిఫ్టీలో కాల్ ఎక్కువ ఉంది, పుట్టు తక్కువ ఉంది. అంటే తక్కువ ఉంటే అటు సైడ్ వెళ్తుంది, కింద పడింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి రివర్స్ కంప్లీట్గా. కాల్ సైడ్ మీకు తక్కువ ఉంది, పుట్ సైడ్ ఎక్కువ ఉంది. కాల్ సైడ్ మైనస్ అయింది, ఓఏ అనేది మైనస్ అయింది. అందుకే మార్కెట్ అనేది అలా పెరుక్కుంటూ వెళ్ళింది ప్రైజ్ యాక్షన్. మీరు డేటా కూడా చూపించారు కదా, ఇదిగోండి. బ్యాంక్ నిఫ్టీలో 357 పాయింట్లు ప్లస్లో ఉంటే నిఫ్టీ 50 పాయింట్స్ మైనస్లో ఉంది.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే రేపు లైవ్ ట్రేడ్ చేయడానికి నాకు గొంతు ఉండదు. ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అయ్యాను నేను, మొన్నటి వరకు కొంచెం ఇబ్బంది పడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఈ చెప్పిన వాటి మీద కొంచెం మనసు పెట్టి ధ్యాస పెట్టి సెర్చ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్.